కనుక దేవుని యొక్క వాక్యం వైపు మన హృదయాలు ఎత్తి పట్టుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనము లేఖనాలు చదువుకుందాం. 27వ అధ్యాయము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతను? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రోట్రెల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందురు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాటున నన్ను దాచును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మంచి స్థలం ఇచ్చాడు మీకు, కానీ మీ కొరకు మీ సేవకుడు ఎలాగా ప్రయాసపడుతున్నాడో, ఒక మందిరము ఆగిపోయినా మరొక స్థలములో ద్వారాలు తెరవబట్టము. నిజంగా దీని ఎదురుగానే మనము మీటింగ్స్ పెట్టాము, అవునా? అక్కడ పెట్టిన ఆ వెలుగు ఇక్కడ తాకినట్టు ఉంది ఈ స్థలాన్ని. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ లైట్ పెట్టాము, అది నన్ను ఎలా తాగుతుందో. అక్కడ పెట్టబడిన ఆ మీటింగ్స్ ద్వారా దేవుడు ఎదురుగానే మోషేకి ఎదురుగా అగ్ని స్తంభం నిలబడినట్లుగా ఆ స్థలములో చెప్పబడిన వాక్య పరిచర్య కానీ, ఏర్పాటు చేయబడిన మీటింగ్లు కానీ, దేవుడు ఈ స్థలాన్ని మీకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ స్థలం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు గొప్పగా మీకు ఈ స్థలాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి మనము ఏ స్థలంలో ఆరాధిస్తున్నామని కాదు, కానీ ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మన హృదయం అంతటితో మనము దేవుణ్ణి ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దయచేసి దేవుడు ఇచ్చిన ఈ స్థలం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రాబో కాలంలో దీనికి 2 అంతలుగా దేవుడు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు నేనైతే తాటాకు పాకేసుకున్నాను పరిచర్య చేయటానికి. అక్కడ కొన్ని సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు ఒక బిల్డింగ్ని ఇచ్చాడు. బిల్డింగ్ని ఇచ్చిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి పై భాగాన్ని అంతా దేవునికి ఇచ్చేసాను. పై భాగంలో దేవుడు ఉంటాడు, ఆయన పాదాల కింద నేను ఉండొచ్చు. అది అలాగే రేకుల షెడ్ వేసుకున్నాం. దరిదాపుగా 10 లేదా 12 సంవత్సరాలు ఆ రేకుల షెడ్ కిందే ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని తొలగించి పైన చక్కటి స్లాబ్ వేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చున్నాడు. కనుక అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆయన అభివృద్ధి చేసుకుంటా ఆయన వెళ్తా ఉన్నాడు. కనుక నేను నమ్ముతాను, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడుగానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు కూడా ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని నమ్ముతున్నట్లయితే, వాక్యాన్ని విశ్వసిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన దినదినము అభివృద్ధి పరిచే దేవుడిగానే ఉంటాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే మనకి అనేక మంది దారులు ముయ్యవచ్చు, కానీ ఎల్లప్పుడూ మనకి ద్వారం తెరవటానికి దేవుడికి ఎప్పుడు ఒక ద్వారం ఉంటుంది. 100 ద్వారాలు ముయ్యబడిన 101వ ద్వారం దేవుడికి ఉంటుంది. నమ్ముతున్నారా? ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ ద్వారాన్ని నమ్మాలి, ఆ మార్గాన్ని నమ్మాలి. గొప్ప సేవకుడు వచ్చాడు. నిజంగా ఈ రాత్రి నేను నేర్చుకునే స్థానంలో కూర్చోవలసిన వాడిని. బొలవరంలో మీటింగ్ జరుగుతుంది ఆల్రెడీ, కానీ ఇక్కడ నేను మీకు నేర్పడానికి రావాల్సి వచ్చింది. యాక్చువల్గా నిన్న ఒక గొప్ప సేవకుడు దైవజనుడు వచ్చాడు. అతను వినన్నటువంటి గొప్ప వర్తమానం బోధిస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఈరోజు కూడా ఉంటే బాగుండేది. పగల ఆల్రెడీ ఒక మీటింగ్ అయిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ నేను సహోదరుడికి మాట ఇచ్చాను, 29న నేను మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వచ్చి నేను వాక్యాన్ని అందిస్తానని 29 సమయం ఇచ్చాను. నేను ఎప్పుడు మాట తప్పను. నా జీవితంలో ఎప్పుడు నేను అబద్ధం ఆడిన ప్రభువుని తెలుసుకున్నాక. అంతకుముందు చాలా అబద్ధాలు ఆడేవాడిని, కానీ ప్రభువుని తెలుసుకున్నాక నా జీవితంలో సరదాకు కూడా అబద్ధం ఆడను. సరదాకు కూడా అబద్ధం ఇప్పటివరకు ఆడలేదు కూడా, ఆడను కూడా. ఎందుకంటే నాకు దేవుని భయం ఉంది. కనుక నేను ఎప్పుడు మాట మీద నిలబడాలని నేను ఆశపడతా ఉంటాను. కనుక దయచేసి మరి మీ యొక్క ఈ నూతన మందిరం కొరకు దేవుడు ఇంకా ద్వారాలు తెరవాలని, మరి అలాగే మీ పరిచర్య కొరకు మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయాల్సిన వారై ఉన్నారు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉంటాడని మీరు నమ్మండి. ఈ రాత్రి యాక్చువల్గా పబ్లిక్ మీటింగ్ అయితే నేను సువార్త తీసుకొచ్చేవాడిని, కానీ మరి మందిరములో అనగానే నేను ఉదయకాల సమయంలో నేను బైబిల్ అలా తెరిచి ఈ సంఘం గురించి ప్రార్థన చేస్తా ఉన్నా, మీ సేవకుడి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సంఘంలో వాక్యం చెప్పాలి, మరి ఇది లోపల మాట్లాడుకునే విషయాలు కనుక
ఇంట్లో మాట్లాడుకునే విషయాలు కనుక బయట మాట్లాడుకునే విషయాల్లాగా ఉండవు కనుక ఆమేన్. కనుక ఇంటిలోకి సంబంధించిన విషయాలు తెలియచేయి ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నా. మీ పాస్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడే మీ పాస్టర్ గారి పేరు నా మనసులోకి వచ్చింది. ప్రార్థన చేస్తున్నా, ఫోన్ వచ్చింది. సరే నేను అన్న ప్రేయర్లో ఉన్నా, మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. ఎందుకొరకు లోపల బయట ఉన్న తేడా ఏంటి ఆ మాట చెప్పి నేను మీకు వాక్యంలోకి వెళ్తాను. అంటే మీకు కూడా అర్థం కావాలి, వాక్యం అంటే ఏంటో మీకు కూడా తెలియాలి. ఎందుకంటే ఒకవేళ ఈ సంఘానికి చెందని వారు ఎవరైనా బయట నుంచి వేరే సంఘానికి చెందిన వారు వస్తే వారు కూడా మాట పట్టుకొని వెళ్తారని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు అంటే మీ ఆలోచన అంతా ఇక్కడ తీసుకురండి, మీ చూపు మీ తలంపులన్నీ బలిపీఠం దగ్గర తీసుకురండి. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్యం యొక్క విధానములో దేవుడు ఎలా వెళ్ళాడో మీరు చూడగలుగుతారు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభులు వారు వీధుల్లో పరిచర్య చేశారు కదా, చెప్పండమ్మా. వీధుల్లోకి వెళ్ళి చెప్పలేదా వాక్యము? ఆయన వీధుల్లోకి వెళ్ళి అనేక స్థలాల్లో పరలోక సంబంధమైన మర్మాలు, మరి అలాగే దేవుని వాక్యానికి సంబంధించిన మర్మాలు, మరి వాక్యము దేనితో పోల్చబడింది, విత్తనాలు దేనితో పోల్చబడ్డాయి, వల దేనితో పోల్చబడింది, పొలము దేనితో పోల్చబడింది, మరి అలాగే ఒక వల వేయువాడు వల విసిరినప్పుడు పావురాలు పడినప్పుడు ఆ వల దేని కొరకు విసరబడింది, ఇవన్నీ కూడా ఉపమాన రీతిగా ఎవరు బోధించుకుంటూ వెళ్ళారు? యేసు ప్రభువే బోధించాడు, ఇంకెవడో వచ్చి బోధించలేదు. అందుకే మీ వాక్యం అర్థం అవ్వాలని ఆ మాట చెప్తున్నాను. యేసు ప్రభువే బోధించాడు ఆ మాటలు. ఇప్పుడు శిష్యులు కూడా ఉన్నారు ప్రభుతో పాటు. వాళ్ళు ఏం చేశారు? కొద్ది సమయం తర్వాత ప్రభువుని అందరు తీసుకుని ఈ మందిరంలోకి వచ్చేసారు. వచ్చాడా లేదా? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రభు? ఎందుకంటే ఇప్పుడు ఆయన లోపల ఉన్న దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వీధిలో మాట్లాడిన దేవుడు, వీధి సువార్తలో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే వారందరితో కలిసి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ప్రభువా, నువ్వు పరలోక రాజ్యం గురించి పావురు అన్నావు, విత్తనాలు అన్నావు, వల అన్నావు, పొలం అన్నావు, యజమానుడు అన్నావు, మాకేం అర్థం కాలేదు ప్రభువా. కనుక ఇప్పుడు ఆ వాక్యం యొక్క మర్మం ఏంటో మాకు చెప్పు అనగానే ఆ 12 మందిని కూర్చోబెట్టి బయట చెప్పిన వాక్యం యొక్క మర్మం అంతా లోపల దేవుడు వారికి విప్పటం ప్రారంభించాడు. అంటే వాక్యాన్ని ఏం చేస్తాడంటే ప్రత్యక్షపరుస్తున్నాడు, వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క మర్మము లోపల ఉన్న వాళ్ళకి తెలిసిందా, బయట ఉన్న వాళ్ళకి తెలిసిందా? మీకు ఈ చిన్న పాయింట్ అర్థమైతే మీరు వాక్యములో బయట ఉండాలా, వాక్యములో లోపల ఉండాలో మీరే నిర్ణయించుకుంటారు. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను అనుకుంటా. ఆమె వాక్యము బయట చెప్పింది యేసు ప్రభువే, లోపలికి వచ్చి చెప్పింది కూడా యేసు ప్రభువే, కానీ ఏదో తేడా ఉంది. ఆమేన్. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఈ సంఘములో ఇక్కడ బోధించే బోధకు బయట సంఘాలలో బోధించే బోధకు ఉన్న తేడా అంత ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము ఈ బైబిలేనండి, ఆర్సీఎం బైబిల్ వాడము, మేము యేసు ప్రభుకే మేము ప్రార్థన చేస్తున్నామండి, యేసు ప్రభు బోధన మాకు కూడా బోధించబడుతుంది, బైబిల్లో ఉన్న వాక్యాలే మాకు చెప్తారండి. మంచిది, యేసు ప్రభువే చెప్పాడు, దానికి అందులో కొట్టివేయటానికి ఏమీ లేదు. వాళ్ళకి తెలిసింది కూడా యేసు ప్రభు బోధించాడనే. కానీ ఆ వాక్యం యొక్క భావము, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత ఎవరికి తెలియజేయబడిందంటే ఆయనతో కలిసి లోపల ఉన్న వాళ్ళకి. అమ్మా, అర్థమవుతుందా? ఆయనతో కలిసి లోపల ఉన్న వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు ఎలాగ రాజ్యములు పరలోక రాజ్యానికి ఎత్తపోటుకి ఎలా సిద్ధపడగలుగుతావు? పరలోక రాజ్యములోకి వెళ్ళటానికి నువ్వు ఎలా సిద్ధపడతావు? వాక్యం యొక్క మర్మం తెలియదు. నీకు కనబడేది ఏంటంటే పొలము, యజమానుడు, విత్తనాలు, ఇంకా ఇయ్య కనబడతాయి. కానీ అసలు విత్తనం ఏంటి, పరలోకం ఏంటి, పొలం ఏమిటి, ఆ యజమానుడు ఎవరు, దాని మర్మం ఏమిటి, ఆ ప్రత్యక్షత నీకు తెలియకపోతే ఒక దినమున నువ్వు విడిచిపెట్టబడిన స్థితిలోనే ఉంటావు. కానీ ఆ ప్రత్యక్షత కలిగిన వారైనా ప్రభుతో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నువ్వేమనుకుంటావంటే మేము కూడా వాక్యమే వింటున్నామండి, మేము కూడా దేవుని సన్నిధే ఉన్నాము, మేము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళమే, మేము కూడా దేవునికి చెందిన వాళ్ళమే అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రత్యక్షత ఎవరికి వచ్చిందంటే లోపల ఉన్న వారికే, లోపల ఉన్న వాళ్ళకే
వాక్యం యొక్క భావం ఎవరికి తెలిసింది? ఇప్పుడు యేసుక్రీస్తు బోధించాడని నీకు తెలిసింది. ఇప్పుడు నీకు యేసుక్రీస్తు గురించే తెలియాలి. అర్థమైంది నేను చెప్పిన మాట. ఇప్పుడు అసలు ఆయన ఎవరు? ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎవరు? ఒక దినం ముందు ఆయన అడిగాడు. ఏమని అడిగాడంటే లోక సువార్త 9వ అధ్యాయము 18-19 వచ్చింది. నాకు ఎంత సమయం ఇచ్చారు నాకు తెలియదు. కొద్దిగా నేను మీకు అర్థమయ్యేదాకా పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు నడిపిస్తుందో అప్పటి వరకు నడిపించి నేను మిమ్మల్ని విడిచిపెడతా. ఈరోజు నా అంశం ఏమిటంటే ఎత్తబాటును గూర్చిన ప్రత్యక్షత. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి తెలియకపోతే సంఘం సిద్ధపడతామనేది జరగదు. అందుకే ఈ రోజున ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. బైబిల్లో మనకి 3 ఎత్తబాట్లు ఉన్నాయి. ఆమేన్. నేను ఆ 3 ఎత్తబాట్ల గురించి తెలియజేసే వెళ్తాను, తెల్లారి 3 అయినా సరే. ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది. ఈ రాత్రి నేను ఒక లేఖనం చూపించాను. లోక సువార్త 9వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి ఎవరైనా స్పీడ్గా. లోక సువార్త 9వ అధ్యాయం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా పోటీ పడదు. ఒకరు చదవం. ప్రార్థన చేయించుండగా ఆయన యొద్ద ఉండిరి. నేనెవడని జన సమూహంలో చెప్పుకొచ్చున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు. చూడండి ఆయన గురించి ఏమనుకుంటున్నారు. మనం కూడా అలాగే అనుకుంటున్నాం. యేసుక్రీస్తుని చూడగానే ఆయన క్రిస్మస్ రోజు పుట్టాడు, లేకపోతే జనవరి రోజున పేరు పెట్టారు. ఆ పాత కథలన్నీ మళ్ళీ తిరగేసుకుంటాం మనం వెళ్తున్నామే. కానీ అసలు ఆయన ఎవరు? అసలు ఆయన ఏమై ఉన్నాడు? మనము ఆయనలో ఏమై ఉన్నాం? ఆయన మనలో ఏమై ఉన్నాడు? ఈ రాత్రి నువ్వు చూడగలిగిన కన్నులు దేవుడికి దయచేయాలని ప్రార్థన చేస్తాను. ఆమేన్. కొంతమంది అన్నారు, ప్రభువా నువ్వు బాప్తిస్మమిచ్చు యోహాను కదా. కొంతమంది అన్నారు నువ్వు ఏలియావయ్యా అన్నారు. కొంతమంది ఏమన్నారు, పూర్వకాలపు ప్రవక్తలు ఎవడో ఒకడు లేచాడని చెప్పుకొనిచున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకు ఆయన మీరైతే అని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ వాళ్ళందరూ రకరకాలుగా ఇప్పుడు బయట అంటే ఈ మెసేజ్ సంఘానికి చెందని ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ఒక దేవుడు అంతవరకే తెలుసు. యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో వచ్చాడు. క్రిస్మస్ రోజున పశువుల పాకల పుట్టకపోయినా పశువుల పాకల పుట్టాడని ఆయన గురించి అలా చెప్తారు. ఫస్ట్ తారీఖున పేరు పెట్టారు, అందుకే అప్పటి నుంచి స్టార్ట్ అయిందని అలా చెప్పుకుంటారు. కానీ అవన్నీ కాదు, అవన్నీ కథలే. వాస్తవంగా అవి కావు. కానీ ఈరోజు మనకి దేవుడి గురించి మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్నారు. యోహాను, ఏలియా ప్రవక్తల్లో ఒకడు, చచ్చిపోయిన వాళ్ళలో ఓ పరిశుద్ధుడు లేచాడు, ఓ ప్రవక్త లేచాడని నేను అనుకుంటుంటే అందరూ అనుకుంటుంటే ప్రభు అడిగాడు, అసలు మీరు నాతో ఉన్న మీరు నా గురించి మీరేమనుకుంటున్నారు? అప్పుడు వెంటనే పేతురు లేచి అన్నాడు. ఆయనకు ఒక ప్రత్యక్షత వచ్చింది. నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు ప్రభువా, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు అయినా నువ్వు క్రీస్తువు, నువ్వు మానవుడు కాదు, మనుషులు అనుకున్నట్లుగా బాప్తిస్మమిచ్చు యోహాను కాదు, ఏలియావు కాదు, ప్రవక్తలలో ఒకడవు కాదు, మరియమ్మ కుమారుడు కాదు, యేసేపు కుమారుడు కాదు, నువ్వు ప్రత్యేకించబడినవాడు, నువ్వు పైనుంచి పంపబడిన దేవుడవు నీవు. ఆమేన్. ఈ ప్రత్యక్షత మొట్టమొదటి ఎవరికి వచ్చిందో తెలుసా? నేను ఈరోజు మీకు ఒక క్రమాన్ని నేను తీసుకురావాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే ఆ క్రమం అనేది మనకు తెలియకపోతే ఎత్తబాటు అనేది మనకు తెలియదు. ప్రవక్త ఏమన్నాడంటే ప్రత్యక్షత అంటే ఏంటంటే విశ్వాసము. ఆమేన్. సంఘానికి ఈ రోజున విశ్వాసం కావాలి. అది ఎలాంటి విశ్వాసం కావాలో తెలుసా? ఇప్పుడు ఈ రోజున నేను ఈ మాట అన్నాను, ఎత్తబాటు అనేది. ఇక్కడ లోకల్లో ఎక్కడైనా కనబడింది అలాంటిది? అమ్మా సహోదరుడా, మీరు చూస్తా ఉండ, మీరు వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఉన్న పోట్న గాలిలోకి అలా వెళ్ళిపోవటం మీరు చూసారా? చూడలా, ఎవ్వరు చూడలే ఇప్పటి వరకు. మరి ఎత్తబాటు ఏంటయ్యా? మరి ఇప్పటి వరకు ఎక్కడ చూడ, కానీ విజయవాడలో కనీసం సంవత్సరానికి ఒకడన్నా ఎత్తబడ్డాడు కూడా, అది కూడా కనపడతలేదు. పోనీ విజయవాడలో కాదు, కనీసం న్యూస్ పేపర్ టీవీలో కూడా ఒకడు ఎత్తబడినట్లు మాకేం కనపడటం లేదు. ఇలాంటిది ఎప్పుడు జరిగిన ఆనవాళ్ళు లేవు అన్న స్థితిలో ఇలాంటి కాలమే ఒక కాలం వచ్చింది. అది అబ్రహాము కాలం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కంట దేవుడు చెబుతున్న విషయాలన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయంట. ఆయన చూస్తుంటే
దేవుడు చెప్పే విషయాలన్నీ అబ్రహామా భయపడొద్దయా, నీకు కుమారుడు పుడతాడు, నీకు సంతానం కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలన్నీ బోధిస్తుంటే కళ్ళల్లో అసలు ఏం కనబడతలా. ఎందుకని? భార్య గర్భసంచి ఉడికిపోయింది, ఇక పిల్లలు ఎట్లా పుడతారు? అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైంది, ముసలివాడైపోయాడు, పిల్లలు ఎలా పుడతారు? కానీ దేవుడు చెబుతున్నాడు, కాదు కాదు, పుడతారు పుడతారు పుడతారు. ఇప్పుడు నేను ఎలాగ ఎత్తబడతామని చెబుతున్నానో, ప్రైజ్ ది లార్డ్, ఈ కాలం యొక్క వాక్యము ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత ఎలాగై ఉన్నదో, అబ్రహాము కంట అలాంటి కార్యాలు ఏమీ లేనప్పుడే దాన్ని నమ్మాడంట. దేవుడు చేస్తాడు. ఈరోజు ఆ ప్రత్యక్షత మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఒక దినమందు నేను ఎత్తబడతాను అనే విశ్వాసము నీకొస్తే, అబ్రహాము సంతానముగా నువ్వు పిలువబడినట్లయితే, యేసు క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానములో నువ్వు ఒక భాగమై ఉన్నట్లయితే, అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎత్తబాటు అనేది వధువుకు దేవుడు సిద్ధపరిచాడని నువ్వు నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రత్యక్షత మీద నీవు నీ జీవితాన్ని లేకపోతే నీ సంఘాన్ని కట్టుకోగలుగుతావు. దేవుడు మనతో వధువుని ఎత్తబాటు యొక్క విశ్వాసంలోకి దేవుడు నడిపించడానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే, సరిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా హమ్మింగ్ పర్లేదమ్మా, లేదా పై తగ్గించండి కొద్దిగా. ఎలాంటి విశ్వాసములోకి ఈ రోజున దేవుడు మనల్ని నడిపించబోతున్నాడంటే, సంగమా వినండి, సంఘమును దేవుడు బయటికి మోషే ద్వారా ఒక దేశములో నుంచి మరొక దేశంలోకి ఎలాగ బయటికి నడిపించాడో అర్థమవుతుందా? మోషే ఒక దేశము నుండి సంఘాన్ని మరొక దేశానికి ఎలాగ నడిపించాడో, ఇక్కడ ఉన్న మనలను మరొక దేశములోకి నడిపించటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే యొక్క క్రమాన్ని దేవుడు పాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. మీకు ఒక క్రొత్త మాట చెప్పనా, ఒక క్రొత్త విషయాన్ని నేను మీకు చెప్పనా? దేవుడు ఎల్లప్పుడూ వాక్యాన్ని ప్రవక్తలకు ఇస్తాడు. ప్రవక్తలకు ఇచ్చిన వాక్యాన్ని ప్రభువు వెంబడేస్తాడు. ఇది క్రమం. మీరు నమ్మినా నమ్మకపోయినా వింటున్నారా? వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. ప్రవక్త యొక్క వాక్యాన్ని మరలా నెరవేర్చేదే దేవుడు గనుక, ఆమేన్, ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రవక్త వర్తమానాన్ని దేవుడు వెంబడిస్తాడు. పట్టుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదిలోనంట దేవుడు ఎల్లప్పుడూ ఒకే మానవుడితో ఉండేవాడంట. ఎవరైనా? ఆదాం గారు. కానీ ఎప్పుడైతే వాక్యమును దాటి వెళ్ళిపోయారో అప్పటి నుంచి దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నాడు. ప్రతి కాలములో ఆయన ఎన్నుకున్న వారిని కలుసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినండి? ప్రతి కాలములో, ప్రతి యుగములో దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, వాక్యము ఎవరి యొద్దకైతే ఆయన పంపించాలనుకున్నాడో వారిని మాత్రమే కలుసుకోవడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక సమయం వచ్చింది, నేను ఆ సమయం దగ్గరికి నేను మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నా. ఏమిటి ఆ సమయం అంటే, బైబిల్ గ్రంథములో నేను ఎత్తబాటు గురించి చెబుతున్నా. మొదటి ఎత్తబాటు గురించి నేను మాట్లాడబోతున్నా. బైబిల్ గ్రంథములో ఉన్న మొదటి ఎత్తబాటు, ఆ ఎత్తబాటు యొక్క క్రమము ఏమిటి అని ఆలోచన చేస్తే, ఎత్తబడాలంటే మరణం ఉండకూడదు. అన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అని చెప్పేది. ఎత్తబడాలంటే, వింటున్నారా? ఎత్తబడాలంటే చచ్చిపోయినోడు ఎట్ట ఎత్తబడతాడు? ఎత్తబడాలంటే జీవించి ఉండగానే మనం ఎత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆది కాండములో దేవుడు మొదటి దినాన్ని నిర్మించాడు. నిర్మించినప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, ఉదయము సాయంకాలము, దాన్ని ఏమన్నది వాక్యం మొదటి అధ్యాయంలోనే, మొదటి దినం గడిచినప్పుడు అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను. అవునా? రెండవ దినము చివరిలో ఏమన్నా చదవండి. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను. అస్తమయము ఉదయము కలగగా మూడవ దినమాయను. అస్తమయము ఉదయము కలగగా నాలుగవ దినమాయను. అస్తమయమును ఉదయమును కలగ ఐదవ దినమాయను. ఉదయము కలగగా ఆరవ దినమాయను.
ఏడుకి లేదు, ఏడుకి అస్తమయము లేదు. హల్లెలూయా. దేవుడు ఏడును ఎల్లప్పుడూ నిత్యత్వంలో ఉంచాలనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏడులో ఉన్న దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన 6లో ఎప్పుడు కూడా 6 వరకు చేసిన ప్రతి దాంట్లో మరణము, జీవము, మరణము అంటే ఉదయం సాయంత్రం చీకటి పట్టము, తెల్లవారటం జరిగింది. కానీ 7వ దినమునకు వచ్చినప్పుడు ఎక్కడ నువ్వు బైబిల్లో ఉదయము సాయంత్రం అయినట్లుగా నువ్వు కనబడలేవు, కనుగొనలేవు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే 7 దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య ఉన్నది. ఎల్లప్పుడు దేవుడు ఉండే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? 6వ దినమున ఆయన జంతువులను 6వ దినాన్ని ఏం సృష్టించాడు చెప్పండి. అక్కడే ఉంది, మనకి వాక్యంలో చూడొచ్చు. చదవండి. ఏమండి 27వ వచనం నుంచి సృజించను, సృజించను, ఆశీర్వదించను. ఎట్లనగా విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, పక్షులను, జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం. ఇది 6వ దినమున దేవుడు చేసిన కార్యాలు. ఏమండి, అర్థమైందా? దేవుని స్తోత్రాలు. ఆయన జాతుల ప్రకారము అడవి జంతువులు నిర్మించాడు. ఆయా జాతుల ప్రకారము ఆయన రకరకాల జాతులను ప్రాకే ప్రతి పురుగును ఆయన నిర్మించాడు. దేవుని స్తోత్రాలు. అదే 6వ దినమున మానవుడు కూడా ఎలా సృజించాడంటే శరీరం లేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మానవుణ్ణి సృజించేటప్పుడు అది 6వ దినముగానే ఉన్నది. కానీ ఆ 6వ దినములో మానవుణ్ణి ఉంచటం దేవుడికి ఇష్టం లేదు. మీరు పట్టుకోవాలి ఇక్కడ వాక్యాన్ని. 6లో నిన్ను నన్ను ఉంచడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఏం చేస్తారంటే 6లో ఉన్న మానవుణ్ణి ఆయన 7లోకి తేవటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే మరణమే లేని, చీకటే లేని నిత్యత్వములోకి నడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన ఎప్పుడు 7లో ఉండే దేవుడై ఉన్నాడు. 7 ఎత్తబాటు కూడా తెలియజేస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను ఈ రోజున మీకు ఒక పట్టి చూపించాలనుకుంటున్నా. ఆదికాండం 5వ అధ్యాయములో మీరు రౌండ్ చేసుకోండి, నేను చదువుతూ ఉంటాను. ఆదికాండములో లైన్లు చివర ఆదామని ఉంటుంది, లైన్ చేసుకోండి, రౌండ్ చుట్టుకోండి. 4వ అధ్యాయము 4వ వచనము మొదట షేతు అని ఉంటుంది, దాన్ని రౌండ్ చేసుకోండి. 6వ వచనము చివరిలో ఏనోషు అని ఉంటుంది, దాన్ని రౌండ్ చేసుకోండి. 9వ వచనములో కెయినాను రౌండ్ చేసుకోండి. 12వ వచనము మహాలాలేలును రౌండ్ చేసుకోండి. 15వ వచనములో యెరోదును రౌండ్ చేసుకోండి. 18లో హనోకును రౌండ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా రౌండ్ చేసుకున్నాయి చదువుతారా? లెక్క పెట్టుకుంటా. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహాలలీలు, యెరోదును, హనోకు. హనోకు ఎన్నోవాడు? 7వ వాడు. మీరు గమనించాలి. ఇక్కడ మీకు ఒక మర్మాన్ని చెప్పాలనుకుంటున్నాను, మీకు ఒక గొప్ప మర్మాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. అమ్మా కూర్చోండి, మంచి విషయం తెలియజేస్తున్నాను. ఇది దాటిపోతే మీకు తెలియదు. ఇందాక మనకు 6 దినాలు చీకటి పడినట్టు చూసాం. అయ్యా సహోదరుడు నిద్రపోతున్నాడు, కుర్రాడు ఎవరు? నాన్న నువ్వే నిద్రపోతున్నావు, తెలసొక్కాయి, నిద్రపో మాకు. 6 దినాలు. అమ్మా ఇటు చూడండి, ఇది పోతే మీకు దొరకదు. ఎక్కడ చెప్పాలి, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇక్కడ మా సంఘానికి కూడా తెలియదు ఈ విషయాలు, నిజంగా మా సంఘంలో కూడా తెలియదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను నేను, ఈ విషయాలు మీరు గ్రహిస్తారని. 22 సంవత్సరాలు ఎప్పుడు చెప్పలే ఈ విషయం. 6 దినాలన్నీ చీకట్లో ఉన్నాయి. 6 దినాలన్నిటికీ మరణం వచ్చింది. కానీ 7వ దినంలో మరణము లేనట్లుగా, చీకటి లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు ఒక లేఖనం చూపిస్తాను. ఆదికాండం 5వ అధ్యాయములో 5వ వచనము. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. 5వ వచనం చివరేముందండి? మృతి నొందెను.
8వ వచనం చివరేముందండి? 11వ వచనం చివరేముందండి? 14వ వచనం చివరేముందండి? 15వ వచనం 17 చివరేముందండి? అప్పుడు అతడు మృతి నొందెను. 18 చివరేముందండి? మృతి నొందెను. ఇప్పుడు ఎన్ని మృతులు కనపడ్డాయి? లెక్కే లేదు మీరు? ఎన్ని మృతులు కనపడ్డాయి అంటే ఆదాము చచ్చిపోయాడు. వినండి, షేతు మృతి నొందాడు. 3వది ఏదోషు కూడా మృతి నొందాడు. కెయ్యినాను మృతి నొందాడు. మహాలయలేలు మృతి నొందాడు. హెరోదు మృతి నొందాడు. అవునా? హెరోదు కూడా మృతి నొందినట్లుగా మనకి 20వ అధ్యాయం చివరి వచనంలో. కానీ 7వ వాడైన హానోకు దగ్గరికి వచ్చేసరికి, హలో, 7వ వాడైన హానోకు దగ్గరికి వచ్చినప్పటికీ అతడు మృతి పొందినట్లుగా బైబిల్లో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 6 సంఘకాలాలకి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఈ రోజు నేను దేవుడు మనల్ని ఏం చేస్తానంటే 6లో ఉంచటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఎత్తబడాలంటే ఖచ్చితంగా 7లోకి రావాల్సిందే. ఎందుకంటే మన ముందు మొదటి ఎత్తబాటులో హానోకు అనే 7వ వాడు అతడు ఎత్తబడటం ప్రారంభించాడు. ఆ సమయంలో కూడా సర్ప సంతానం ఒకటి మిగిలిపోయి ఉన్నది. అతని పేరేంటి? కయ్యీను. ఆమేన్. ఆదాము దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే సర్ప సంతానం అనే కయ్యీను అనేవాడు ఒకడు మిగిలిపోయాడు. కానీ వాడు ఎన్నికలోకి రాలేదు, వాడు ఎత్తబాటులోకి రాలేదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కయ్యీను కూడా లెక్కలోకి వస్తే హానోకు 8వ వాడు అయ్యేవాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? హానోకును 6లో ఉంచటం దేవుడికి ఇష్టం లేక, ప్రైజ్ ది లార్డ్, మరొక స్థానంలో ఉంచటం లేక ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడిగా హానోకును ఉంచడం ప్రారంభించాడు. మీకు తెలుసా, హానోకు 2 సార్లు బ్రతికే ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన చనిపోక ముందు తన పిల్లల్ని కంటూ కాపురం చేసుకుంటూ దేవునితో నడిచాడు. ఆమేన్. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికీ నిత్యత్వములో నడుస్తూనే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడాలనుకున్న వాళ్ళు తెలిసింది ఈ విషయం, లే తెలియదు. నా వాటర్ బాటిల్ చిన్నది మొత్తం. ఎత్తబడాలి అనుకునే వాళ్ళు తెలుస్తుంది, గ్రహిస్తారు. లోపల కాబట్టి కొద్దిగా డీప్గా లోపలికి వెళ్ళి చెప్తున్నాను. అదే బయట అయితే సువార్త వెళ్ళిపోయేది. అందుకనే నేను లోపల కాబట్టి కొన్ని విషయాలు నేను ప్రత్యేకంగా మీకు బోధిస్తున్నా. హల్లెలూయా. మీరు రాసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, ఎంత సమయం అని తీసుకోవచ్చు. అపోస్తులు బోధిస్తుంటే తెల్లారులు విన్నారట వాక్యం. ఈరోజు మనం కూడా అదే పరిచర్యలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 6 సంఘకాలాలు మరణించే జాగ్రత్త వినాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము, మొదటి దినం మొదలుకొని 6వ దినం వరకు మరణించిందే. 7లో దేవుడు మరణాన్ని చూపించడం లేదు. అవునా? ఆదికాండం మనం 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆదాము మరణించాడు, షేతు మరణించాడు, హెనోషు మరణించాడు, కెయీనాను మరణించాడు, మహాలేలు మరణించాడు, హెరోదు మరణించాడు. కానీ హానోకు దగ్గరికి వచ్చేసరికి ఇతడు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది మొదటి ఎత్తుబాటు అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సర్ప సంతానం ఉన్నప్పటికీ కూడా సర్ప సంతానము లెక్కలోకి రాలేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే 6వ రోజున తయారు చేసిన మానవుడిని దేవుడు ఏం చేస్తాడు? ఉనికిలోకి తీసుకొస్తున్నాడు 7 తర్వాత. ఆమేన్. సెవెంత్ డే వాళ్ళు ఈ వాక్యాన్ని నమ్మేది. ఏ వాక్యాన్ని తెలుసా? శనివారం ప్రార్థన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ వాక్యం నమ్ముతారంటే, దేవుడు ఆదికాండంలోనే 3వ అధ్యాయము 3వ వచనములోనే 2వ వచనం చూస్తే, 7వ దినములాగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. వాళ్ళు ఈ లేఖనం పట్టుకొని దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడు, 7వ దినాన్ని ఆశీర్వదించాడు, 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి శనివారం 7వ దినం అనేది సరి అయినదే అని వాళ్ళ వాదన. కానీ నేను వాళ్ళతో ఏం చెప్తానో తెలుసా? అసలు 7వ దినమున మనిషి లేడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సృష్టి యావత్తు ఉంది, కానీ మానవుడు లేడు అక్కడ. 7 దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు మానవుడు అసలు ఉనికిలో లేడు. నరుడనేవాడే లేడు అక్కడ. నమ్ముతున్నారా? 6లో ఉన్నాడు, కానీ శనివారం వాళ్ళకి తెలియాలి. శనివారం ప్రార్థన పెట్టి 7th డే వాళ్ళకి తెలియాలి.
మీరు దీన్ని ట్రోల్ చేయండి ఈ మాటని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6వ దినమున అన్ని చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నప్పుడు అన్నిటికీ విశ్రాంతి కలగజేశాడు. 7వ దినం పరిశుద్ధ దినమే, 7వ దినము విశ్రాంతి దినమే. కానీ దేవుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ దేవుడితో నరుడు లేడు, నరుడు అసలు ఉనికిలోనే లేడు, మానవుడు అనేవాడే లేడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మానవుడే లేనప్పుడు మానవుడికి విశ్రాంతి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? 7వ దినం మనకి విశ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మానవుడికి విశ్రాంతి కలగ చేయడానికి ఆయనే ఒక విశ్రాంతిగా మారాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇస్తా విశ్రాంతి. శనివారం ఇవ్వదు మీకు విశ్రాంతి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనకి బయట ఉన్న వాక్యానికి లోపల ఉన్న వాక్యానికి తేడా తెలియాలి నీకు. అందుకే నేను మీతో చెప్తున్నాను, నువ్వు బయట ఉండాలనుకుంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ వాక్యం నీకు తెలియదు. ఎత్తబాటు అంటే తెలియదు. నువ్వు నిద్రపోతూ ఉంటావు, నీ భర్తకు తెలిసింది ఎత్తబాటు, ఆయన ఎత్తబడతా ఉంటావు, నువ్వు చేయి పట్టుకున్నా కానీ ఆయన నీ చేతికి దొరకడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎత్తబాటు అనేది ఇలా ఉంటది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? 6 సంఘకాలాలలో నుండి వధువును బయటికి తెస్తున్నాడు ఆయన. ఆమేన్. 6 సంఘకాలాల్లో నుండి దేవుడు వధువును బయటికి తెస్తున్నాడు. ఎలాగో దాన్ని కూడా చూద్దాం. దేవుడు ఒక దినమందు, అమ్మ వినాలి, కొద్ది మాటలు. నేను కొద్ది సమయం తీసుకుంటే ఎక్కువ సమయం తీసుకొని దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఈ సిటీ కాబట్టి. 7 సంఘకాలములోకి దేవుడు ఎందుకు మనల్ని తీసుకురావాలనుకున్నాడు? 7లో దేవుడు అసలు మనల్ని ఎందుకు ఉంచాలి అని అనుకున్నాడంటే అది ఇప్పటి ప్రణాళిక కాదు. అమ్మా వినండి, ఈ దేవుడు ఆలోచన ఇప్పటిది కాదు. ఒక దినమందు దేవుడు అబ్రహామును దర్శించాడు. వినండి, దేవుడు అబ్రహాముని దర్శించాడు. అబ్రహామును దర్శించేటప్పుడు అబ్రహామును ఏం చేశాడంటే మొదట తన స్థితి నుంచి బయటికి విడిపించాడు. మొదట తనకున్న ఆ స్థలములో నుంచి బయటికి విడిపించాడు. అందుకే ప్రవక్త చెప్తాడు, ఐగుప్తులో ఉన్నంత కాలం వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళు హెబ్రీయులు. ఆమేన్. వాళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు వారు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు హెబ్రీలే. కానీ వారు ఆ దేశం నుంచి విడిపించబడిన తరువాతే వాళ్ళు సంఘముగా ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదట దేవుడు ఏం చేస్తాడంటే 6 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వధువును మొదట దేవుడు ఏం చేస్తాడంటే బయటికి పిలుస్తాడు. ఎలాగా? ఆర్భాటముతో. ఎలాగా? ఆర్భాటముతో. ఆర్భాటము అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రవక్త ఒక మాట అన్నాడు, ఆర్భాటము అనగా అర్థం ఏమిటి అంటే, ఆర్భాటం అనగా వర్తమానికుడు ప్రజలను సిద్ధపరచడం. ఇది ఆర్భాటం. నేను దశలోనికలు వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను. నేను బైబిల్లో 3 ఆర్భాటాలు ఉన్నాయి, 3 ఎత్తబాట్లు ఉన్నాయి, 3 పునరుద్ధానాలు ఉన్నాయి లోపల. కాబట్టి ఈ కొత్త విషయాలని మీరు బయట అయితే నేను ఏదో ఒకటి చెప్పి వెళ్ళేవాడిని. కానీ సంఘం మీరు నూతన బలాన్ని పొందుకుంటారని ఆశతో నేను మీతో మాట్లాడు. దేవుని స్తోత్రాలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను వాక్యం మీదే ఉన్నాను. మీకు ఒక మంచి థాట్ తీసుకురావాలి, మంచి ఆలోచన తీసుకురావాలని. ఎందుకంటే బయట అంటే ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా వాక్యం వింటారు, అవునండి. కానీ ఇక్కడ అలా కాదు. మీ హృదయాలు, మీ ఆత్మలన్నీ దేవుని దగ్గరికి వచ్చి నిలబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడ నిలబడినప్పుడు మీ హృదయాలన్నీ దేవుడు చూసి ఆయన ఏం చేస్తాడు? ఖాళీగా ఉన్న హృదయం అంతటితో వాక్యాన్ని నింపుతూ ఉంటాడు. ఆయన ఖాళీగా ఉన్న మనస్సనంతా కూడా తన వాక్యంతో నింపుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు సాక్ష్యం ఎలా రావాలి తెలుసు? ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దావీదేమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంతమంది నింపికెళ్తారు నాకు తెలియదు ఈ రాత్రి. హల్లెలూయా. కానీ చాలా ప్రత్యేకమైన విషయాలు దేవుడు, ఎందుకంటే ఈ విషయాలు నేను మా సంఘంలో కూడా మాట్లాడలేదని చెప్పిన కారణం ఏంటంటే నిజంగా వాళ్ళకి తెలియదు కూడా, నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు కొన్ని విషయాలు. దేవుడు ఏం చేస్తానంటే అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాంని మోషే ఎలాగా సంఘాన్ని విడిపించాడో ఆ స్థలము నుంచి మొదట దేవుడు అబ్రహామును వేరు చేస్తున్నాడు. నువ్వు నిజముగా ఎత్తబాటు విశ్వాసంలోకి రావాలంటే నువ్వేం చేయలేదు తెలుసా? ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు ఏదైనా సంఘ శాఖల్లో ఉంటే దాన్ని విడిచి నువ్వు బయటికి రావాలి. ఈరోజు ఈ ఆర్భాటం నీ కొరకే. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము నీ కొరకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే దాన్ని నువ్వు గుర్తించలేకపోతే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఏంటో నీకు తెలియనే
తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే బయటికి తీసుకొచ్చిన తర్వాత మరొక తరుణం వచ్చింది. దేవుడు ఇక్కడ అబ్రామును కలుసుకోవటం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండమ్మా, అబ్రామును కలుసుకోవటం ప్రారంభించాడు. ఈ అబ్రామును కలుసుకున్న తర్వాత 17వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, అబ్రాము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆల్మైటీ గాడ్గా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఆల్మైటీ గాడ్ ఆయనే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనే, ఎలోహిము కూడా ఆయనే. ఆమేన్. ఆయన మొదట ఆయన ఎలోహిముగానే ఉన్నాడు. అవునండి. జలముల మీద నీళ్లు అల్లాడుచున్నప్పుడు, ఆత్మ అల్లాడుచున్నప్పుడు, అవునండి, ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఆ ఎలోహిములో నుంచి ఒక స్వరం బయటకు వచ్చి వెలుగు కలుగును గాక అని పలికింది. పలకబడిన దేవుని వాక్యము సృష్టిని సృష్టించుకుంటూ వెళ్తా ఉన్నది. ఆమేన్. అంటే ఇప్పుడు కూడా వాక్యమే సృష్టిస్తుంది కానీ మరొకటి కానే కాదు. మీరు నమ్ముతున్నారా? కొద్ది డెప్త్గా ఉంటుంది, ఆయన అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. నేల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ELOHIM ఎలోహిముగా ఉన్నాడు. ELOHIM 6 అక్షరాల్లో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఆయన ఎలోహిముగా ఉన్నటువంటి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాము యొక్క పేరు ఏమని రాయబడి ఉంటుందంటే ABARM లేకపోతే MU, అబ్రహాము. తెలుగులో అయితే అబ్రహాము అని ఉంది, ఇంగ్లీష్లో అయితే అబ్రాము. తెలుగులో అబ్రాము, ఇంగ్లీష్లో అబ్రామ్. రైట్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రామ్ దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, అబ్రామా, ఇప్పుడు నేను నీ పేరు మార్చాలనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ఉంటే నీకు ఎత్తబాటు తెలియదు, నువ్వు ఆ స్థితిలో ఉంటే నీకు ఆ ప్రత్యక్షత తెలియదు. వినండి వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మాట పట్టుకుంటేనే దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. నాకేదో ఒక ఆలోచన వస్తుంది, అందుకని మీకు చెప్తున్నాను. నువ్వు ఈ మాట నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే నీ కళ్ళకి దేవుడు ఖచ్చితంగా కనబడతాడు. ఇప్పుడు దేవుడు వచ్చేమన్నాడంటే, అబ్రామా, నీ పేర్లో అక్షరాలు సంపూర్ణంగా లేవు, 7 అక్షరాల్లో లేవు, అసంపూర్ణంగా ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? ఎలోహిములో ఉన్నటువంటి ఒక భాగాన్ని నీలో పెడదామని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. 7 అక్షరాల కలిగిన మనుషుడు అబ్రాము దగ్గరికి వచ్చాడు. 7 letters మ్యాన్. ప్రవక్త అదే అన్నాడు, 7 letters మ్యాన్. ఆయన అబ్రహాము దగ్గరికి వచ్చాడు. వచ్చి అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? 7 letters మ్యాన్ గా దేవుడు మార్చడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని మనం చూసాం, 7లో మరణం లేదు. 7వ వాడు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గనక నువ్వు 7వ సంఘ కాలంలో 7వ ప్రత్యక్షతలో నువ్వు లేకపోతే, ఆమేన్, వాక్యాన్ని పట్టుకోండి. వాక్యాన్ని పెట్టకథలు చెప్పడానికి రాలేదు, వాక్యంలో ఉన్న విషయాలే మీకు తెలియజేయడానికి వచ్చాను. బహుశా కొన్ని రాయబడవచ్చు, కొన్ని దాయబడవచ్చు. ఆమేన్. కొన్ని రాయబడ్డాయి, రిటర్న్. కొన్ని హిడెన్, దాచబడ్డాయి. దేవుడికి వధువుకి దేవుడు ఎప్పుడు కూడా దాచబడిన విషయాలే బోధిస్తాడు ఆయన. హల్లెలూయా. రాయబడిన విషయాన్ని లోకంలోకి చూసి ఇక్కడ ఇలాగే ఉంది కదండి, ఇక్కడ మీరు చెప్పింది లేదు కదండి అని అనొచ్చు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ప్రజలు అన్నారు, నువ్వు ఎవరివి అన్నారు. ఆయన అన్నాడు, అప్పటికి ఆయన పేరు యోహాను అని ఆయన పేరు రాయబడింది. అవునండి. ఆ పేరు రాశాకే తండ్రి నోరు తెరవబడింది. పెద్ద చరిత్ర ఉంది ఆయన పేరుకి. అవునా? ఉట్టిగా రాలేదు ఆయనకి. యోహాను అని రాయగానే తండ్రి నోరు తెరవబడింది, యాజకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యోహాను పేరు ఉంది. ఇప్పుడు యోహాను అంటున్నాడు, జాగ్రత్తగా ఉన్నామా, ఈ మాట పట్టుకుంటే మీకు అసలు ఈ కాలం యొక్క వాక్యం మర్మం కూడా తెలిసిపోతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వు ఎవరివి అన్నారు. ఆయన అన్నాడు, అరణ్యములో కేక వేయి ఒకని శబ్దము. ఇప్పుడు వీళ్ళు అడగాలి, అక్కడ నీ పేరు రాసిలేదుగా, అక్కడ నీ పేరు రాయబడలేదు. అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దం అని ఉంది. నువ్వని గ్యారెంటీ ఏంటి? అసలు నీ పేరు యోహాన్ అనేది పాత్ర పదం లేదు, ధర్మ. సరే, యెషయా చెప్పాడు ఆ మాట. సరే, ఇంకోటి దగ్గరికి వెళ్ళేసరికి మలాకి ఏమన్నాడు? ఆయనకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను, నాకు ముందుగా నేను ఒక దూతను పంపుచున్నాను, అతను వచ్చిన మార్గాన్ని సిద్ధపరచును, ఆ వాక్యము నేనే అని యోహాను అన్నాడు. అక్కడ కూడా యోహాను పేరు రాయబడలేదే. రాయబడిందా? కానీ యోహాను చెప్పుకుంటున్నాడు, ఆ మొదటి రాకడ తెలియజేసే దూతను నేనే. ఇప్పుడు అందరూ భయం ఏంటంటే, విలియం బ్రానమ్ గారి పేరు బైబిల్లో ఉందా? రాశారా? యోహాను పేరు రాశారా ధర్మశాస్త్రంలో?
ఆయన చెప్పుకున్నాడు. యోహాను అనేవాడు వచ్చి చెప్పుకున్నాడు, నేను ఆ వాక్యమై ఉన్నాను, నేను ఆ లేఖనమై ఉన్నాను. బాప్తీసాలు ఇచ్చుతున్నప్పుడు 17వ వ్యక్తికి బాప్తీసం ఇచ్చుతుండగా అగ్ని స్తంభము దిగివచ్చి మొదటి రాకడ గురించి తెలియజేయడానికి యోహాను ఎలాగో పంపించానో, నా 2వ రాకడ గురించి తెలియజేయడానికి నేను నిన్ను 7వ దూతగా పంపించుతున్నానని చెప్తే ఆ లేఖనాన్ని, ఆ విషయాన్ని విలియం బ్రానమ్ బయట పెట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రపంచానికి తెలిసింది. ప్రకటన గ్రంథం 10:7 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త మర్మము సమాప్తమగునని చెప్పిన లేఖనం ఏదో కాదు, ఈ విలియం బ్రానమే ఆ దూతని అప్పుడు లోకం గ్రహించింది. ప్రైజ్ ది లార్డ్. లోపల ఉన్న మీకు ఈ విషయాలు తెలియాలి. మనకి పెట్టకథల సువార్తలు కాదు, మనకి ఈ విషయాలు తెలియాలి. తెలియకపోతే నువ్వు వాక్యం నుంచి నువ్వు 100 సంవత్సరాలు ప్రార్థన చేయి, ఎత్తబాటులో నువ్వు కనపడవు. నువ్వు 100 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఎత్తబాటులో నువ్వు కనపడవు. నేను అదే ప్రశ్న వేస్తా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకరు ఎక్కడుంటే అతన్ని అడిగేవాడిని, నీ పేరు లేదు ఎలవయ్యా. ఇప్పుడు ఈ కాలంలో ఒకవేళ మనల్ని మెసేజ్ ఇవ్వాలని, మీ సంగతి మాకు తెలుసులేండి, పొద్ద విలియం బ్రానమ్ అంటారు, పొద్ద ప్రవక్త అంటారు. అసలు దేవుడు మొదటండి మానవుడితోనే మాట్లాడాలనుకున్నాడు. చెడగొట్టుకుని దేవుడు అంటే మానవుడే. రోజు ఆదాము దగ్గరికి వచ్చి, నా కుమారుడా ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, రోజు ఆయనతోనే మాట్లాడేవాడు. వాడు ఎప్పుడైతే దారి తప్పాడో అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, ప్రజలతో నేను ముఖాముఖిగా మాట్లాడకూడదు, ఇక డైరెక్ట్గా మాట్లాడాలంటే నేను మధ్యలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, ఒక ప్రవక్తను ఎన్నుకోవాలి, ప్రవక్త ద్వారా మానవులతో మాట్లాడాలి. 2వ ఛాన్స్ ఇచ్చాడంట. మోషే, ఆ సినాయి పర్వతం యొద్దకు ఇశ్రాయేలీలందరూ తీసుకొని రా, నేను ప్రజలతో మాట్లాడతాను. ఆమేన్. 2వ అవకాశం ఇచ్చాడంట ప్రజలతో, సంఘంతో మాట్లాడాలని. అరే, మొదటి సంఘం తప్పిపోయింది, నా స్వరం వినటానికే భయపడుతుంది. అదం అన్నాడు కదా, ప్రభా తోటలో నీ స్వరం వినపడినప్పుడు నేను భయపడి అరే నా స్వరం డైరెక్ట్గా వినటానికి ప్రజలు భయపడుతున్నారు. సరే మోషే, 2వ అవకాశం ఇస్తున్నాను, నేను సినాయి పర్వతం మీదకి వస్తాను. 3 రోజులు వారి యొక్క వస్త్రాలు పరిశుద్ధపరచుకోవాలి. భర్త స్త్రీని కూడా, భార్యను కూడకూడదు, భార్య పాపం చేయకూడదు, ఎవరు పాపం లైంగిక సంబంధం ఏది ఉండకూడదు. 3 రోజులు పరిశుద్ధంగా ఉండాలి, వారి వస్త్రాలు పరిశుద్ధంగా పరుచుకొని ఆ పర్వతం దగ్గరికి రావాలి. ఎవడో పర్వతాన్ని తాకూడదు, ఎందుకంటే పర్వతం మీదకి నేను దిగొస్తాను. ఎవడైనా పర్వతాన్ని తాకితే వాడు కాలిపోతాడు, జంతువు అయినా కాలిపోద్ది, కాబట్టి ఎవడో రాకూడదు. ప్రజలందరికీ మోషే వెళ్ళి చెప్పాడు. చెప్పగానే ప్రజలందరూ అన్నారు, ఓకే దేవుని స్వరం మేము వింటాం అని వచ్చారు. వచ్చిన తర్వాత 3 రోజులు నిజంగా పరిశుద్ధంగా ఉన్నారు సంఘం అంతా, లోకమంతా కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే దిగి వచ్చాడో, జాగ్రత్త వినండి, ఆ సినాయి పర్వతం మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో, ఆయన మేఘమై దిగి వచ్చాడో, అక్కడ భయంకరమైన ఉరుములు మెరుపులతో ఆ స్థలమంతా కూడా నింపబడి, ఆ యొక్క మండుచున్నటువంటి పొదవలే అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా ఆయన ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి దిగి వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు కలుగుతా ఉన్నాయో, ప్రజలు భయపడి, దేవుడు అవకాశం ఇచ్చాడు మాట్లాడతారని, ప్రజలు భయపడి, ప్రజలు అన్నారు, మోషే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడు. ప్రవక్తలు మాట్లాడాలని ప్రజలు కోరుకున్నారండి. ఈ కాలంలో ఉన్న ప్రజలకు అర్థం కావట్లా. ప్రవక్త చెప్తే ఏంటంటే యేసు ప్రభు చెప్తే అనాలని. యేసు ప్రభు చెప్పిందే ప్రవక్తలు చెప్పారు, ప్రవక్తలు చెప్పిన దాన్నే యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. ఆ క్రమం తెలిస్తే నువ్వు వాక్యాన్ని పట్టుకుంటావు, లేకపోతే నువ్వు ఏ ప్రవక్తని పట్టుకో. ఒకవేళ నువ్వు ప్రవక్తను నమ్మకపోతే బైబిల్లో ఉన్న ఏలియా గురించి చెప్పొద్దు, బైబిల్లో ఉన్న మోషే గురించి చెప్పొద్దు, బైబిల్లో ఉన్న యెహోషువ గురించి చెప్పొద్దు. నడుముకి జనపనార కట్టుకొని నుప్పులు చేత పట్టుకొని పట్టణం మీదకి ఇసిన యెహెజ్కేలు గురించి చెప్పొద్దు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా చెప్పొద్దు, అపోస్తుడైన పౌలు గురించి కూడా చెప్పొద్దు. ఒకవేళ నువ్వు ప్రవక్తల గురించి, ప్రవక్తలు తీసుకురాకుండా వాక్యం లేదు. ఇది దేవుని వాక్యం యొక్క క్రమము. వాళ్ళు మీకు ఎవరు డౌట్ వస్తే తెల్లారులు కూర్చుంటారండి, డౌట్ తీర్చే వెళ్తాను. ఇది క్రమం. యేసుక్రీస్తే దేవుడు ఆయనే, వాక్యం అయిందే, వాక్యము ప్రవక్తది కాదు. హలో, వాక్యము ప్రవక్తది కాదు, వాక్యము దేవునిది. 2వ ఛాన్స్ ఇచ్చాడు, నేను మీతో మాట్లాడతా. కానీ ప్రజలేమన్నారు, అమ్మా వద్దు వద్దు వద్దు, మా భయం వేస్తాయి. అసలు ఆ స్వరము, ఆ శబ్దాలు, ఆ మేఘాలు, ఆ మెరుపులు అవి వింటుంటేనే భయం వేస్తుంది. మోషే, ఆయన మాట్లాడితే మేము నిజంగా చేస్తాము, కాబట్టి నువ్వు మాట్లాడు. దేవుడు అన్నాడు, మోషే పైకి రా,
ఆయన ఎంత ధైర్యంగా ఉరుముల్లో మెరుపుల్లోకి ఎక్కుంటే వెళ్తున్నాడో తెలుసా? ఈ కాలం యొక్క ప్రవక్తలాగా. హల్లెలూయా. ఆయన మేఘంలోకి ఎక్కిపోలేదో ఈ కాలం యొక్క ప్రవక్త? మోషే ఎలాగా మేఘములు ఉరుములు మెరుపుల్లోకి వెళ్ళాడో ఈ కాలం యొక్క ప్రవక్త కూడా ఆకాశంలో వచ్చిన మేఘంలోకి ఆయన ఎక్కిపోలేదా? దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించారా? మేఘములోకి ఆయన సన్సెట్ పర్వతం మీద కూడా విలియం బ్రానమ్ ఎప్పుడైతే ఎక్కి వెళ్ళాడో అక్కడ ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ రాగానే ప్రవక్త అనుకున్నాడు, అమ్మో ఇక్కడ ఉంటే నేను చనిపోతాను కాబట్టి నేను కిందకి వెళ్ళిపోవాలని. వెళతా ఉంటే వెనక నుంచి ఒక స్వరం వినపడింది, బ్రానమ్ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పైకెక్కు అన్నాడు. ప్రభువా తుఫాన్ వస్తుంది, తుఫాన్ని నేను ఆపేస్తా. హల్లెలూయా. తుఫాన్ని నేను ఆపేస్తా. ఎలా ప్రభువా? నువ్వు మాట్లాడు, తుఫాన్ ఆగిపోతా అన్నాడు ఆయన. ఆమేన్. వధువు మాట్లాడే కాలం ఇది. అర్థమైందండి? సంఘము మాట్లాడే కాలం ఇది. ఇక ప్రవక్తల కాలం ముగించబడింది. ప్రవక్త అన్నాడు మనం అంత్యదినం యొక్క అంతములోకి వచ్చాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆ ప్రవక్తలు లేరు. అవునా? దేవుడు దిగి వచ్చింది లేదు. ఈ కాలంలో ఎవరో కూడా అపోస్తులు అనేవాడు లేడు. మొత్తం అయిపోయింది, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇదే అంతం అన్నాడు ఆయన. ఏ కాలంలో చూసినా ఎవడో కూడా కనపడుతున్నాడు. మనకి ఈ కాలం యొక్క ముగింపులోకి వచ్చామంట. కారణం ఏంటంటే ప్రవక్త వర్తమానం కూడా ముగించబడింది. వధువుకి ఇవ్వాల్సిన ప్రవక్త వర్తమానం కూడా అది ముగించబడింది. వాక్యం ఇప్పుడు చివరిలోకి వచ్చేసాము. దేవుడు అనుకున్నాడు ప్రజలతోనే మాట్లాడాలి. ప్రజలు అన్నారు వద్దయ్యా, మోషే మాట్లాడితే చాలు. మోషే ఎక్కిపోయాడు, ఆ మురుగులు మెరుపుల్లోకి ఎక్కిపోయాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడు. గమనించండి, దేవుడికి అవకాశం ఇస్తున్నాడు నీతో మాట్లాడటానికి. కానీ నువ్వు అంటున్నావు అమ్మో ఇంత కఠినమైతే ఉండడం కష్టం అండి, మా వల్ల కాదు, ఇలా ఉండాలంటే చాలా కష్టం అండి. నేను ఇక్కడ రాగానే కూర్చోగానే ఇక్కడ ఎవరో కుర్రాడు డ్రమ్ము కొడుతున్నారు. ఎవరో ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నువ్వేనా? డ్రమ్ము కొడుతుంటే మోకాలంతా చినిగిపోయి ఉంది. నేను అనుకున్నాను ఈ కుర్రాడికి ఏదైనా కొత్త ప్యాంటు కొనియాలి అని అనుకున్నా. ఎందుకంటే నాకు తెలిసి ఇదివరకు, ఇప్పుడంటే నేను కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు అంటే అడుక్కునేవాళ్ళు, చింపిరి జుట్టు వేసుకొని పండుకోవడానికి స్థలం లేక బ్రిడ్జీల కింద రైల్వే ప్లాట్ఫారాల దగ్గర పండుకుంటారు చూడండి. వాళ్ళకి సరిగ్గా వస్త్రాలు లేక చినిగిపోయి కనబడతా పాపం ఒళ్ళు దాచుకోవడానికి కూడా లేక అలాంటి స్థితిలో ఆ మురికి బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు అడుక్కొని వాళ్ళ జీవనాన్ని జీవించేవాళ్ళు. స్నానం చేసేవాళ్ళు కాదు, ఆ చినిగిపోయిన వస్త్రాలతోనే తిరిగేవారు. ఆ కుర్రాడిని చూడగా నాకు అనిపించింది, అరే పాపం మీకు ప్యాంట్ లేదేమో, ఏదైనా ఒక ప్యాంటు కొనిస్తే బాగుంటుందని అనిపించింది. చూడండి, ఎందుకొరకు అంటే ఒకవేళ నీవు దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేయకపోతే లోకం ఎలా జీవిస్తుందో నువ్వు అలాగే జీవిస్తావు. ఒకరిని చూసిన నా కంటికే ఆ స్థితి నాకు నచ్చనప్పుడు నువ్వు లోకస్తులుగా జీవిస్తూ ఉంటే దేవుడికి ఎలా నచ్చుతావు? నువ్వు ఇక్కడ వాయిద్యాలు వాయించవచ్చు, పాటలు పాడవచ్చు, కజ్జర వాయించవచ్చు, పని అంతా చేయొచ్చు, దేవుని పని చేయొచ్చు. నువ్వు లోకస్తుడిగా జీవిస్తే నీ కాపరికే నచ్చవు, దేవుడికి ఎలా నచ్చుతావు? వేసుకుంటున్నారా ఈ క్వశ్చన్? ఇప్పుడు దేవుడు అన్నాడు, అబ్రామా నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదు, 5 అక్షరాల్లో 6 అక్షరాల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలోహిములో ఉన్నటువంటి హెచ్ అనే ఆ భాగాన్ని నేను నీలో పెడుతున్నాను. ఇప్పుడు అబ్రామ్ అనేవాడు అబ్రహాముగా మారటం ప్రారంభమయ్యాడు. 7 letters మ్యాన్, 7 అక్షరాల మానవుడిగా మారటం ప్రారంభించాడు. తనలో ఉన్న ఒక భాగాన్ని తీసుకొచ్చి శారాయి తీసేసి ఆయన చివర హెచ్ అనేది ఎలోహిములో ఒక భాగాన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శారాలో కూడా దేవుని యొక్క భాగము అయ్యింది. అవునా? రైట్. ఇప్పుడు దేవునిలో ఒక భాగము సంఘములోకి రాగానే మనం 18వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే దేవుడు, వినాలి, దేవుడు తన రాజ్యాన్ని విడిచి పరలోకంలో ఒక సభ జరిగింది అన్నది మంచి సభ, పరలోకంలో ఒక సభ జరిగింది. వినాలి. నేను అందుకే అన్న కొన్ని రాయబడ్డాయి, కొన్ని దాయబడ్డాయి. ఈరోజు దాయబడిన విషయాలే ఎక్కువ బయటకు వస్తున్నాయి. మీరు ధన్యులు, ఎందుకంటే ఇవి మీకు కనబడవు, కానీ వాస్తవాలు అవి మీకు చెప్పాలనుకుంటున్నా. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో ఎందుకొరకు దాయబడినవి అంటే బయటకు కనబడే వాటి మీద లోకస్తులు పెద్ద రుచి ఉండదు. తెలుసా మీకు? బయటకు ఇప్పుడు ఏదన్నా ఒక విషయం ఉందనుకోండి, రోజు చూస్తూ ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కనబడని దాని గురించి చెప్తా ఉంటే ఏమైంది? ఇప్పుడు రోజు ప్రభు ఏం చేస్తున్నాడంటే రొట్టె విరిచిస్తున్నాడు శిష్యులకి.
వినాలి. మీ నేత్రాలు పైకి తెరవండి. ఆయన రొట్టె విరిచి ఇస్తా ఉంటే రొట్టె విరిచాడు, శిష్యుడికి ఇచ్చాడు, రొట్టె విరిచాడు, బలం మీద వాళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇస్తా ఉన్నాడు. ఈ లోపల ఒక అన్య సంఘం వచ్చి నిలబడింది అక్కడ. ఒక అన్యురాలు వచ్చి నిలబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమె అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, దయచేసి నువ్వు ఒక మాట చేస్తే నా కుమార్తెకి స్వస్థత కలిగిద్ది అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆమెకి వెళ్ళి చూడలేదు. ఆ కారణం కూడా ఒకటి ఉంది. ఆమె దావీదు కుమారుడా అని పలకటమే ఆమె చేసిన పొరపాటు. ఎందుకంటే అప్పుడు ఆయన దావీదు కుమారుడు కాదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నన్ను ఎవడన్నా ఇక్కడ ముత్తాత అంటే నేను పలుకుతానా? ఎందుకంటే ఇంకా ముత్తాతను అవ్వలేదు కాబట్టి, నేను తాత వరకే అయ్యి ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. కానీ మీకంటే యంగానే ఉంటాను నేను. చూడండి, ఇక్కడ ఎవడన్నా ముత్తాత అంటే నేను పలకను, ఎందుకంటే ఇంకా నేను ఆ పోస్టులోకి లేను. ఇప్పుడు ఆయన అక్కడ మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఇంకా దేవుని కుమారుడు అవ్వాలి, ఇంకా దావీదు కుమారుడు అవ్వాలి. ఆమేన్. ఆమె ఏం పిలుస్తుందంటే ఆ చివరిలో ఆయన చేసే పాత్ర అంటే భర్త పాత్ర. దావీదు కుమారుడు అంటే ఎవరు? భర్తనే దావీదు కుమారుడు అంట. కానీ ఇక్కడ మనిషి కుమారుడు, సహోదరుడు. ఇక్కడ సహోదరుడుగా ఉన్నాడు, రక్త సంబంధిగా ఉన్నాడు. అవునా? అర్థమవుతుంది నేను చెప్పేది. కొద్ది విషయాలు కొద్ది క్యాచ్ చేయండి, పట్టుకోవడానికి, వాక్యాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు, దావీదు కుమారుడుగా లేడు. అందుకని ఆ మాట ఆయన పెద్దగా వినిపించుకోవాలా. ఆయన ఇంకా అదిగేటప్పటికి ఆయన ఇంకా దావీదు కుమారుడు కాదు. వింటున్నారా? అర్థమైందా? ఇప్పుడు పెళ్లి కాకుండా ఎవరైనా కుర్రవాడిని భర్త అంటే, ఇప్పుడు డ్రమ్ము కొట్టినవాడిని ఏమంటే భర్త గారంటే పలుకుతాడా? ఆడంటాడు ఇప్పుడేం పెళ్ళి అయ్యారు, ఇంకా 10 సంవత్సరాలు ఉంది నాకు. అవునా? మరి ఆయన దావీదు కుమారుడు అవటానికి వధువుతో ఈ లోకాన్ని పరిపాలన చేసేటప్పుడు అప్పుడు దావీదు కుమారుడు ఆయన. కానీ ఇప్పుడే పిలుస్తుందా వధువు, ఆ అన్య సంఘము, దావీదు కుమారుడా నా కుమార్తెకి దెయ్యం పట్టింది కరుణించంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన దావీదు కుమారుడు కాదు కాబట్టి. శిష్యులు అన్నారు, ప్రభువా ఆమె ఏదో పిలుస్తుంది. మరలా రెండోసారి ఆమె ఏమన్నదంటే, ప్రభువా. అప్పుడు తిరిగి చూసి అన్నాడమ్మా, ఈ రొట్టె నువ్వు చూసావా, ఇది నా పిల్లలకి. ఈ రొట్టె నా బల్ల దగ్గర ఉన్న నా పిల్లలకి, కుక్క పిల్లలకు కాదు. ఆమె ఏమందో తెలుసా? అయ్యా విరవబడిన రొట్టె వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ విరుస్తున్నప్పుడు కొన్ని ముక్కలు కింద పడ్డాయి. అవి ఎవరు పట్టించుకోవట్లా. దాచబడిన విషయాలు ఎవరు పట్టించుకోవట్లా. ఆ మంది ఆ దాచబడిన విషయాలు చాలు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఆ మరుగయ్యింద విషయాలు చాలు నాకు. వాళ్ళ చేతుల్లో రొట్టె ముక్క ఉంది, అది నువ్వు ఇచ్చిందే, అది వద్దు నాకు. ఆ రాయబడింది వద్దు నాకు. కానీ వాక్యములు ఇంకా దాచబడిన విషయాలు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారే, ఆ ముక్కలు చాలయ్యా నా కుమార్తె. అబ్బా, వధువులోకి దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని నింపుతున్నాడు. దాచబడ్డ విషయాలు వధువు కొరకే ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఓ దేవుడు అన్నాడు, నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం, ఆ దాచబడ్డ విషయాల మీద నువ్వు శ్రద్ధ పెట్టావు చూడు, ఆ విశ్వాసం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము దగ్గర ఈ విషయాలు దాచబడ్డాయి. అయితే ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన పరలోకంలో ఒక సభ జరిగింది. ఇది దాచబడిన విషయాలు. అమ్మా, పరలోకంలో ఒక సభ జరిగింది, ఒక కాన్ఫిడెన్స్ జరుగుతుంది. దేవుడు అన్నాడు, నేను భూమి మీదకి వెళ్తున్నాను. వినాలి, నేను భూమి మీదకి వెళ్తున్నాను. ఎవరు వస్తారు? గబ్రియేల్ వచ్చాడంట. ప్రభువా నేను వస్తా. ఓకే. తర్వాత మాచిపత్రి వచ్చాడు, నోవా కాలంలో జలప్రళయాన్ని తీసుకొచ్చిన దూత. మాచిపత్రి వచ్చి అన్నాడంట, ప్రభువా నేను వస్తాను ప్రభువా. రైట్, ఇద్దరిని సిద్ధపరిచాడు. భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వస్తామన్నారు. వచ్చి ముగ్గురు కలిసి ఒక ఇంటికి వస్తామన్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి 3 శరీరాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. దేవుడు వాక్యపు శరీరంలో ఉన్నాడు. దేవుడు మనవడే శరీరం ధరించిన మానవ శరీరాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. వాక్యము శరీరమాయను అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కాదండోయ్, ఆదిలోనే వాక్యం శరీరం అయిపోయింది. ఈ చాలా మంది తెలియదు, అనుకుంటారు యోహాను 1:14లో వాక్యం శరీరం అయిందంటే యేసుక్రీస్తుగా పుట్టాడు కాబట్టి శరీరం కాదు. ఆయన ముందే శరీరం ధరించిన వాడుగా. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడే శరీరం ధరించి వచ్చాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అబ్రహాములో దేవుని యొక్క ఒక భాగం ఉన్నది. ఇప్పుడు అబ్రాహాము కాదు, అబ్రహాము.
7 అక్షరాల 7 letters కలిగిన మానవుడిగా దేవుడి పేరు మార్చి అబ్రహాముగా మార్చాడు. ఆయనలో ఎలోహిములో ఉన్న ఒక భాగం ఇప్పుడు అబ్రహాములో ఉన్నది. ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు వస్తున్నప్పుడు ఎవరు వాక్యం వాళ్ళల్లో? ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ప్రభు దగ్గర అబ్రహాం దగ్గరికి వస్తున్నారు. వీళ్ళల్లో ప్రభు ఎవరు? ఈరోజు వాక్యం ప్రత్యక్షత అదే చెప్పింది. ప్రత్యక్షత విశ్వాసమే ఎత్తబోట్లో తీసుకెళ్ళి. ఆ ముగ్గురులో ప్రభు ఎవరు? ప్రవక్త మాట్లాడాడు విలియం బ్రాన్హామ్, మనము ఈ భూమిలో ఉన్న 16 మూల కణాలతో తయారు చేయబడ్డాం. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారు రోజు మనం మాట్లాడుకునే విషయాలే, కొత్త ఏం కాదు. మన ఇంట్లో మాట్లాడుకునే విషయాలే మళ్ళీ నేను తిరగేస్తున్నాను, అంత ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త విషయాలు ఏం మాట్లాడతలేదు, ఎందుకంటే మన అందరితో ఒకటే స్వరం, అందరితో ఒకటే వర్తమానం. అవునా? ఆ పిల్ల నిద్రపోతుందమ్మా లేదా? రైట్. చూడండి, ఇక్కడ అబ్రహాము దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యం ఎలా గుర్తించాలి? నీలో వాక్యం ఉంటే వాక్యం వస్తున్నప్పుడు వాక్యాన్ని పట్టుకుంటావు. అవునా? అసలు నీలో వాక్యమే లేదు. ఎక్కడి నుంచి ఎంత వాక్యం వచ్చినా నువ్వు వాక్యాన్ని పట్టుకోలేవు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించింది, శరీర సంబంధమైన విషయాలే గ్రహించింది. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్రహాములో ఒక భాగం ఉన్నది, దేవుల్లో ఒక భాగం. అందుకే ముగ్గురు వస్తుంటే ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఒక్క ఆయన కాళ్ళ దగ్గరే పడ్డాడు. ఆయన ఒక్క వ్యక్తి కాళ్ళ దగ్గరే పడ్డాడు. ఆయన ఈ లోకంలో వాళ్ళు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చారు. ఆయన ముగ్గురు కాళ్ళు పట్టుకోలేదు. అక్కడ ముగ్గురు దేవుళ్ళు కాదు. ఆయన అన్నాడు దేవుడు ఒక్కడే. యెషయా కూడా అంటున్నాడు దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, దేవుడైన యెహోవాను నేనే అన్నాడు ఆయన. యెషయాలో చెప్పలేదా? దేవుళ్ళు లేరు, నేనే దేవుణ్ణి అన్నాడు ఆయన. అవునా? ఇప్పుడు దేవుడు ఒక్కడే వస్తున్నాడు. మరి పక్కనున్న ఇద్దరు మనుషులు దోతలు వస్తున్నారు. గబ్రియేలు చూడండి. మొదట దేవుడు అబ్రహాముని స్థలము నుంచి వేరు చేశాడు. రెండవదిగా పేరులో మార్పును తీసుకొచ్చాడు. ఇది రెండవ క్రియ. అవునండి. చెప్పాలి, మీరు మాట్లాడుతుంటే మీరు వాక్యం వింటున్నారని తెలిసింది, లేకపోతే నేనేం చెప్పలేను. అర్థమవుతుందా? కనుక ఇప్పటికే చాలా విషయాలు మనం గ్రహించాము. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. దయచేసి కొద్దిగా సమయము పాటించండి. నేను సాధ్యమైనంత తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎలోహిములో ఉన్న తన భాగాన్ని ఎప్పుడైతే దేవుడు అబ్రహాములో పెట్టాడో, అబ్రహాములోకి ఎప్పుడైతే దేవుని యొక్క ఆ పేరు హెచ్ అనేటటువంటి దేవుడి యొక్క పేరు భాగం అబ్రహాములోకి వచ్చిందో, అబ్రహాం ఇంటికి రాగానే అబ్రహాము దేవుని గుర్తుపట్టడం ప్రారంభించాడు. అందుకే ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువుల్లారా అనలేదు. ఒక్కడనే పిలిచినట్లుగా అక్కడ ముగ్గురు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రభువా అని ఏకవచనముతో ఆయన పిలవడం ప్రారంభించాడు. ఇదే వాక్యం యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది ఈ రోజున. అందుకే నేనన్నా యేసుక్రీస్తు గురించి నీకు తెలిసి ఉండొచ్చు, దేవుళ్ళు కాదు ఆయన దేవుడై ఉన్నాడని నీకు తెలియాలి ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏం చేశాడంటే అన్య వధువుకి అన్య సంఘానికి ఎవరో పట్టించుకొని విషయాలే ఆయన అన్య సంఘానికి ఇవ్వటం ప్రారంభించాడు. అందుకని ఇక్కడ అబ్రహాము శారా 18వ అధ్యాయం మనం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? పరలోకం నుంచి వస్తా 2 దూతలను తీసుకొచ్చాడు. ఒకడు గబ్రియేలు, మరొకడు మాచిపత్రి. వీళ్ళిద్దరు రాగానే దేవుడు ఏం చేశాడు? భూమిలో ఉన్న 16 మూలికలను ఆయన పిలిచాడు. 16 మూలికలు వచ్చి ఒక రూపాన్ని ఏర్పాటయ్యాయి. వెంటనే గబ్రియేలా నువ్వు అందులో ప్రవేశించు. ఆమేన్. గబ్రియేలు వీళ్ళందులో ప్రవేశించాడు. మరొక 16 మూలికలు పిలిచాడు ఆయన. మనందరము కూడా 16 మూలికలతో తయారు చేయబడ్డ వాళ్ళు. అందుకే నీకు అన్ని రోగాలు, ఏమి రోగం లేకపోయినా అయ్యా కొద్ది నీరసం ఉందని హాస్పిటల్కి వెళ్ళగానే ఆ డాక్టర్ ఏమంటాడు? నీరు ఐరన్ తగ్గిందమ్మా అంటాడు. అది భూమిలో నుంచి వచ్చిందే. లేదా కాల్షియం తగ్గింది అంటాడు. చేతులు ఎందుకు వరుగుతున్నాయి అంటే ఎముకల్లో కాల్షియం లేదమ్మా, అందుకే తగ్గింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నిమోనియా తగ్గింది అంటాడు. ఎలా? 16 మూలికలతో, భూమిలో ఉన్న 16 మూలికలతో మనం తయారు చేయబడ్డాం. అందుకే ఈ 16 మూలికల్లో ఏది తగ్గినా మనం రోగగ్రస్తులమే. వింటున్నారా? ఇప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఆ 2 దూతలను ఈ భూమి సంబంధమైన శరీరంతో తీసుకొచ్చాడు. కానీ అబ్రహాము ముగ్గురిని దేవుళ్ళారా ప్రభువులారా అని పిలవట్లేదు. ఆయన ప్రభువా అని ఏకవచనంతో పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ
జాగ్రత్త చెప్తారు, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు. వాళ్ళిద్దరితో ఒక మాట చెప్తున్నాడు. పరలోకంలో జరిగిన సభ ఏంటో తెలుసా? వాళ్ళిద్దరితో చెప్పడానికి ముందుగా అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా, నేను ఏ విషయాన్ని నీ దగ్గర నేను దాచను. నేను ఏం చేయబోతున్నానో నా ప్రవక్తలకు చెబుతా. అవునా? వాక్యం అదే రాయబడి ఉందా? తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు తెలియచేయకుండా దేవుడైన యెహోవా ఏమి 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 అబ్రహామా, నేను ఒక విషయం మీద వచ్చాను, అది నీకు తెలియదు, కానీ మొట్టమొదట నీకే తెలియజేస్తున్నా. జాగ్రత్త వినాలండి, జాగ్రత్త వినాలి. వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు దైవములై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వాక్యము అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను ఒక పని నిమిత్తం వచ్చా. ఏంటో తెలుసా? సొదొమలో ఉన్న ఘోరమైన పాపం నా దృష్టికి నాకు చాలా బాధ కలిగింది, నా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాను అని అబ్రహాముకి చెప్పడం ప్రారంభించి వెంటనే దూతలు వెళ్ళి తిరిగి చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి సమాచారాన్ని అందించండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేయొచ్చా? మొట్టమొదట వాక్యము నోవహు దగ్గరికి వచ్చింది. నోవహు ప్రకటిస్తున్నాడే, దూతలు రాలేదే వాక్యం ప్రకటించడానికి. యోనా దగ్గరికి వాక్యం వచ్చింది, యోనా వెళ్తున్నాడే, దూతలు వెళ్ళలేదే. అంటే మొదటి సమాచారం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రవక్త చెప్పగానే ఆ వర్తమానాన్ని పట్టుకొని ప్రవక్త వెళ్తున్నాడు. ఆ వర్తమానం నెరవేర్చడానికి వెనకాల దేవుడు వెళ్తున్నాడు ప్రవక్త వెనక. ఆమె ఇప్పుడు అబ్రహాము తెలియజేయగానే ఇప్పుడు అబ్రహాం వెళ్ళి సొదొమలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి. అబ్రహాంకి ఎందుకంటే ఆ మొదటి విషయం తెలిసింది కాబట్టి. కానీ 7 letters లో ఉన్న మానవుణ్ణి, సంపూర్ణమైన మానవుడిని దేవుడు ఎన్నడూ సొదొమలో ఉంచడు, సొదొమోకి పంపడు ఆయన. హల్లెలూయా. అందుకనే 7 letters కలిగిన మానవుడుగా వచ్చిన దేవుడు కూడా అబ్రహాముతోనే నిలిచి ఉన్నాడు. కానీ దేవుడు ఎన్నడూ కూడా సొదొమలోకి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదు. హల్లెలూయా. ప్రవక్త విలియం బ్రానమ్ ఆయన 7 అక్షరాలు కలిగిన మానవుడై ఉన్నాడు. అవునా? ఈ కాలానికి పంపబడిన ప్రవక్త కూడా 7 అక్షరాలు కలిగిన మానవుడై ఉన్నాడు. కానీ ప్రవక్త కాలంలో 2 దూతలు ఉన్నారు. ఒకరు వరల్డ్ రాబర్ట్, రెండో వాడు బిల్లీ గ్రామ్. అవునా? గ్రహం 6 అక్షరాల మానవుడు. ఆమేన్. ఆయన ప్రవక్త కాదు, కానీ గొప్ప దైవజనుడు. అవునా? గొప్ప స్వస్థతలో వరమ కలిగిన దైవజనుడు. సొదొమలోకి వెళ్ళిన దూతలకి ఎలాంటి శక్తి ఉన్నదో వరల్డ్ రాబర్ట్కి, అలాగే బిల్లీ గ్రామ్ కూడా అలాంటి శక్తులే ఉన్నాయి. బిల్లీ గ్రామ్ గారు ఆ విమానంలో కానీ లేకపోతే హెలికాప్టర్లో కానీ పైన వెళ్తుంటే కింద భూమి మీద ప్రజల పైన దూత వెళ్తున్నాడని తెలిస్తే రోగాలన్నీ కూడా తొలగిపోయాయి, ప్రజలకు స్వస్థత కలిగింది. అంత గొప్ప శక్తి కలిగిన భక్తుడైన కానీ ప్రవక్త 7 అక్షరాలు కలిగిన మానవుడు మాత్రం అబ్రహాము సంతానంతోనే నిలబడి ఉన్నాడు. ఈ రోజు విలియం బ్రానమ్ కూడా అబ్రహాము సంతానమైన వధువుతోనే నిలబడి ఉన్నాడు. కానీ నాశనమయ్యే పట్టణానికి మాత్రము బిల్లీ గ్రామ్ వరల్డ్ రాబర్ట్ మాత్రమే వెళ్ళారు అక్కడికి. దేవునికి మహిమ కలుగురుగాక. ఈ విషయాలు తెలియకపోతే నువ్వు వాక్యంలో ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు. మొదటి ఎత్తబాటు అయిపోయింది, ఇప్పుడు రెండవ ఎత్తబాటు దగ్గరికి వస్తుందా? దేవుని స్తోత్రములు. మొదటి ఎత్తబాటు అయిపోయిందండి, రెండవ ఎత్తబాటు దగ్గరికి వస్తుందా? ఈ రెండవ ఎత్తబాటు గురించి ఒక ఆర్భాటం రావాలి. ప్రతి కాలంలో ఒక ఆర్భాటం రావాలి. ఆమేన్. పునరుద్ధానం జరగాలంటే ఆర్భాటం రావాలి. దెస్సలోనికలో పౌలు అదే చెప్పాడు. మొదట ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బోరదొన. ఈ 3 విషయాలు దాకా తీసుకెళ్ళి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమిటి ఆర్భాటము? ప్రవక్త వధువుని బయటికి పిలవటం. ఆమేన్. దేవుడు ఇక ప్రవక్త ఎవరు మాట్లాడాడో తెలుసా? ఒకనొక దినమున దేవుడు లాజరు సమాధి దగ్గరికి వస్తున్నాడు. అమ్మ వినండి, నేను 3 ఆర్భాటాలు చెప్పబోతున్నా. 3 ఆర్భాటాలు. దేవుడు ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి వస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మొదట తన కుటుంబాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడు? దుఃఖం నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. ఎప్పటికైనాను దేవుడు ఏదడిగినా నీకు ఇస్తాడు ఆయన. నేనే పునరుద్ధానము, నేనే జీవమును. నమ్ముతున్నారా? ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన యేసే, కానీ ఆయన చెప్తున్నాడు ఇప్పుడు తన వధువుకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఆ విషయం లోకంలో ఎవరికి తెలియదు, కానీ చిన్న సంఘానికి తెలిసింది. హల్లెలూయా. దేవుడే పునరుద్ధానమై ఉన్నాడని చిన్న సంఘానికి తెలిసింది. పెద్ద సంఘాలకు తెలియకపోవచ్చేమో, కానీ చిన్న సంఘం ఒకటి ఉంటుంది ఎల్లప్పుడు దేవుడికి. ఆమేన్. ఆ సంఘానికి మాత్రమే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మొదటి ఆర్భాటం బిగ్గరగా కేక వేశాడు. ఆమేన్.
ఏం చేశాడండి? బిగ్గరగా కేక వేశాడు. ఆ కేక మృతుల లోకములో ఉన్న లాజరు చెవి దగ్గరికి వెళ్ళింది. కుళ్ళిపోయిన లాజరు చెవి యొద్దకు దేవుని స్వరం వెళ్ళింది. బైబిల్ చెప్తుంది అది మొదటి ఆర్భాటము. మృతులను పైకి లేవటానికి దేవుడు బిగ్గరగా కేక వేసి పిలుచుతున్న మొదటి ఆర్భాటం అది. దేవునికి స్తోత్రాలు. ఆ పిలుపుతో లాజరు ఏమయ్యాడండి? మొదటి పునరుద్ధానం. మీకు తెలుసా, ఇందా చెప్పా, హానోకు 2 సార్లు నడిచాడు దేవుడితో. ఇప్పుడు లాజరు 2 సార్లు చనిపోయాడు. పట్టుకుంటున్నారా? వాక్యాన్ని పట్టుకుంటున్నారా? వాక్యం వింటాం కాదండి, వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి, మీకు మేలు చేస్తుంది. వాక్యం విని ఇక్కడ వెళ్తా దారిలో విడిచిపెట్టి వెళ్ళచ్చు, కానీ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మేలే జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 3 ఎత్తబాటులు జరిగిపోయాయి. అవునా? హానోకు ఎత్తబడ్డా మరణం లేకుండా. రెండవది ఏలియా ఎత్తబడ్డా మరణం లేకుండా. మూడవది యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై ఆయన ఎత్తబడ్డాడు. కానీ ఆర్భాటాల గురించి నేను మాట్లాడుతున్నా. ఏం జరిగిందో తెలుసా? దేవుడు 7వ వాడైన హానోకు ఎత్తబడిన తర్వాత, నేను మళ్ళీ వంశావళి తీసుకొస్తున్నా. హానోకు యొక్క ముది మనవడు నోవహు. అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారా? నేను మీ చుట్టాల వరుస కూడా తెలియాలి కదా, మనం కూడా అలా చుట్టాలు అయ్యామో కూడా తెలియాలి. చుట్టాల వారు చెబుతున్నా. హానోకు యొక్క ముది మనవడు నోవహు. హానోకు ఎత్తబడ్డాడు కదా, ఆ ఎత్తబాటు యొక్క విశ్వాసము నోవహులో ఉన్నది. అవునా? నోవహు తర్వాత యోబు వచ్చాడు. వింటున్నారా? అందుకే సంఘములో కాబట్టి కొత్త విషయాలు చెబుతున్నా, లోపల కాబట్టి లోపల విషయాలు చెబుతున్నా, బయట విషయాలు నేను చెప్పట్లా. ఈ దాచబడి మీకే, బయట వాళ్ళకి కాదు అసలు. ఇది వాక్యము లోపల ఉన్న వాళ్ళకి, ఈ రోజున వాక్యములో ఉన్న వాళ్ళకే, బయట ఉన్న వాళ్ళకి కానే కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అవిశ్వాసికి ఎత్తబాటు గురించి తెలియదు, విశ్వాసికి ఎత్తబాటు అనేది ఒక వరం. ఆమె కనుక ఈరోజు లోపల ఉన్న వాళ్ళకి విషయాలు ప్రపంచంలో మీకు ఎవరు తెలియదు. ఇందాక చెప్పా, యేసు ప్రభు వీధిలో వెళ్తున్నప్పుడు సువార్త చేసింది ఆయనే. లోపలికి వచ్చిన తర్వాత శిష్యులకు ఆ సువార్త మర్మాన్ని ఇప్పింది కూడా ఆయనే. మర్మం లోపల ఉన్న వాళ్ళు తెలిసింది, బయట ఉన్నవాడు తెలియలా. వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభు చెప్పాడు కదా అంటారు. అర్థమైంది? ఇంకోసారి ఇది 2వసారి చెప్పాను ఈ మాట. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డ తరువాత జాగ్రత్తగా వినాలి. నేను ఇందాక ఒక పేరు తీసుకొచ్చాను, నోవహు తర్వాత యోబు వచ్చాడని. యోబు ఎలాంటి వాడో తెలుసా? యోబు మా తాతల కాలంలో హానోకు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు మరణం లేకుండా ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలి. ఎందుకని? వీళ్ళున్నది యోబు ఈ ప్రాంతం అంతా అన్యుల ప్రాంతం, విగ్రహారాధికుల ప్రాంతం. మీరు ఇంటికాడ చదువుకోండి, ఆదికాండం 10వ అధ్యాయంలో యోబు కనపడతాడు మీకు. యోబు గ్రంథంలో ఆయన పేరు యోబు రాయబడింది, కానీ ఆయన పేరు యోబాబు. ఆయన షేము వంశము నుంచి వచ్చాడు. షేము వంశములో నుంచి అబ్రహాము కూడా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు కొన్ని లెక్కలు తెలియాలి, కొంతమంది చుట్టాలు మీకు తెలియాలి, అందుకే చెప్తున్నా. ఇప్పుడు యోబు హానోకు ఏ దేవుడిని ఆరాధన చేశాడో నోవహు అదే దేవుడిని ఆరాధన చేశాడు. అందుకే వాక్యము నోవహు దగ్గరికి వచ్చింది. ఆమేన్. నోవహు ఏ దేవుడైతే ఆరాధన చేశాడో యోబు కూడా అదే దేవుడిని ఆరాధన చేయడం ప్రారంభించాడు. అంతేకాదు, తాను నివాసం చేస్తున్న ఊజు ప్రాంతము, తూర్పు కొండల్లో ఉండేటటువంటి యోబు, మీరు ఇదిగా చదువుకోవడం చెప్పింది. అందుకే ఆదికాండం 10వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు కనబడతాడు. అక్కడ వంశవాళి అంతా కనబడింది. ఇప్పుడు అక్కడి నుంచి తూర్పు ప్రాంతం నుంచి, తూర్పు కొండల నుంచి యోబు బయలుదేరాడు. ఊజు ప్రాంతం నుంచి బయలుదేరాడు. ఆయన ఎవరిని వెతుక్కుంటా వెళ్తున్నాడో తెలుసా? నోవహు దేవుడిని వెతుక్కుంటా వెళ్తున్నాడు. ఆమేన్. వెతుక్కుంటా వెళ్తున్నాడు. అతనికి తెలిసింది, ఒక రోజున ఆయన చూశాడు, ఆయనకు రోగం వచ్చిందని మనకు తెలుసు, కురుపులు వచ్చాయని తెలుసు. కానీ ఒక రోజున ఒక దర్శనంలో చూస్తున్నాడు. అతనికి అన్ని వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. అమ్మా వింటున్నారా? ఎన్నో రోగాలు ఇచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు. ఆయన దేవుడితోనే నిలబడి ఉన్నాడు. హానోకు దేవుడిని కలుసుకోవాలని ఉద్దేశంతోనే కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కలిగిన యోబుని దేవుడు ఒక సుడిగుండంలో దర్శించడం ప్రారంభించాడు. ఆమేన్. యోబు చూస్తా ఉన్నాడు.
నా విమోచకుడు సజీవుడని సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన మరలానే కన్నులారా చూస్తానని చెబుతున్నాడు. అంటే అతను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్న పరిశుద్ధులందరూ ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమిటో తెలుసా? మా కొరకు ఒక నిజమైన బలి వస్తుంది, మా కొరకు ఒక నిజమైన అర్పణ వస్తుంది, మా కొరకు నిజముగా మమ్మల్ని బ్రతికించేవాడు ఒక ఆయన వస్తాడు. మరణము లేకుండా మా ముందు ఒకడు వెళ్ళాడు. అవును, మరణము లేకుండా, మరణము రుచి చూడకుండా ఆ దేవుడు, ఆనోకు దేవుడు ఆయన నడిపించాడు. ఆ దేవుడు ఒక రోజున మమ్ములను కూడా మరణములో నుండి పైకి తెచ్చుటకు ఆయన శక్తిమంతుడని వారు నమ్మి ఆమేన్ ప్రయాణం చేశారు. యోబంట సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్తా 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 ఒక స్థలంలోకి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. అక్కడ పాతి పెట్టబడ్డాడు. కొద్ది కాలం తర్వాత అబ్రహాం ఆలోచన చేస్తున్నాడు. అతను కూడా షేము సంతానంలో వాడే. అబ్రహాం అనుకున్నాడు, మా పితరుడు ఒకడు ఉండేవాడు యోబు, అతడు కూడా మా తాత యొక్క దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు, కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆ దేవుణ్ణి నేను కూడా కలిగి ఉండాలని అబ్రహాం అనుకున్నాడు. అలా ఆలోచన రావడమే దేవుడు ఇంటికి వచ్చేసి, అబ్రహాం నువ్వు ఇక్కడ కదా ఉండాల్సిందిరా అని తీసుకెళ్ళిపోతాడు దేవుడిని. ఆమేన్. ఊరు మార్చాడు, పేరు మార్చాడు. ఇప్పుడు అబ్రహాం ప్రయాణం చేసి వస్తా 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 ఎక్కడికి వచ్చాడో తెలుసా? మక్పేలా. ఎక్కడికి వచ్చాడు? మక్పేలా. ఏమిటా మక్పేలా అంటే పునరుద్ధానం ఉన్న స్థలాన్ని వెతుక్కుంటా వస్తున్నాడు యోబు. పునరుద్ధాన స్థలాన్ని వెతుక్కుంటూ అబ్రహాం కూడా వస్తున్నాడు. సింధూర వనముకి ఎదురుగానే మక్పేలా. ఎందుకు అబ్రహాం ఎంత ప్రయాస అంటే, ఈరోజు ఈ శరీరం సరిపోవచ్చాయా సుందర్ కుమార్ గారు, కానీ ఒకరోజు ఒక ఆయన వస్తాడు, మా ముత్తాతలు మరణం లేకుండా తీసుకెళ్లే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి మమ్మల్ని కూడా మరణంలో నుంచి విడిపిస్తాడని నమ్మే మేము ఈ మక్పేలాకు వచ్చాము. ఆమేన్, హల్లెలూయా. మాకు ఒక ఎత్తబాటు ఉందని మేము నమ్మి ఎక్కడికి వచ్చాము. దేవుడు చూడ్డా ఆ హృదయాలను? నీ హృదయంలో ఉన్న ఆశను దేవుడు చూడటం లేదా? చూస్తున్నాడా లేదా? ఓ సంగమా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కలవరి సిలువలో సిలువ వేయబడ్డాడు. అందరూ అనుకుంటున్నారు ఈయనండి ఇక చనిపోవట్లేదు, ఈయన చంపేద్దాం. దేవుడిని ఎవడైనా చంపుతాడా? ఎవడైనా చంపుతాడా? తనకు తానుగా చనిపోతే తప్ప. ఎందుకంటే ఆయన అన్నాడు, ప్రాణం తీయటానికి నాకు అధికారం కలదు, ప్రాణం పోయటానికి నాకు. ఆయన తను తీసుకోగలడు, మరలా దాన్ని తెచ్చుకోగలడు. అంత శక్తిమంతుడు ఆయన, కనుక ఆయన దేవుడు అయ్యాడు. ఆమె మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన చేశాడు, కలవరి సిలువలో సిలువ వేయబడి ఉండగా బైబిల్ చెబుతుంది ఆయన బిగ్గరగా కేక వేశాడు. రెండవ ఆర్భాటం. హలో, రెండవ ఆర్భాటం. బాబు కూర్చోమ్మా. రెండవ ఆర్భాటం ఏంటో తెలుసా? ఆయన రెండవసారి ఇక్కడ బిగ్గరగా కేక వేస్తాడు. మొదటిసారి ఎక్కడ వేశాడు? లాజరు సమాధి దగ్గర బిగ్గరగా కేక వేయగానే 33.5 అడుగుల లోతులో ఉన్నటువంటి లాజరు కట్లతో సహా డొల్లుకుంటా ఎక్కడికి వచ్చాడు? ప్రభు ఎదుటికి వచ్చి సజీవుడిగా నిలబడ్డాడు. మృతుడైన వాడు మొదటగా వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే కలవరి సిలువలో ఆ కేక వేశాడో, ఆ కేక ఏం చేసిందో తెలుసా? మృతుల లోకములో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులందరినీ ఒక్కసారి మేల్కొల్పటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రాలు. ఎవరో యోబు మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, దానియేలు మొదలుకొని, అబ్రహాం భార్య కూడా అక్కడే ఉన్నది. నీకు తెలుసా నాకు ఇంకోటి గుర్తు వస్తుంది. యేసేపు చనిపోయేటప్పుడు అన్నాడంట, అరే ఐగుప్తులో నన్ను ఉంచొద్దురా తమ్ముళ్ళారా, ఐగుప్తులోనే చచ్చిపోతాం, మనం ఆనంద లోకంలో చచ్చిపోతాం కదా, అవునా? కానీ నువ్వు ఎత్తబడే స్థితిలో నీ విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడ చనిపోయినా ఎత్తబాటు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఇది నీకు కావాలి. ఈ రోజున నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా కొత్త విషయాలు ఇవన్నీ మీకు. ఇప్పుడు యోబు ఆ సమాధిలోనే ఉన్నాడు, మరణము లోకంలోనే ఉన్నాడు, మృతుల లోకంలోనే ఉన్నాడు. అబ్రహాం అక్కడే ఉన్నాడు, శారా అక్కడే ఉంది, దానియేలు అక్కడే ఉన్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అందరూ పరిశుద్ధులందరూ అక్కడే ఉన్నారు. అవునా? ఆయన బిగ్గరగా కేక వేయగానే ఆ అరుపు లాజర్ని ఎలాగా లేపిందో, కలవరి సిలువలో ఆయన బిగ్గరగా కేక వేసిన కేక పాత నిబంధన పరిశుద్ధులందరినీ మృతుల లోకంలో మేల్కొల్పింది. ఆమేన్. అంతటితోనే అయిపోలేదు. ఆయన మృతుల లోకములకు వెళ్ళాడు, సమాధిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? మృతుల లోకము యొక్క తాళపు చెవులు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు తన స్వాధీనపరచుకోవడం ప్రారంభించాడు. మరణము యొక్కయు
మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలోకి వచ్చాయి. యేసుప్రభువా నేను పరలోకం రావాలి ఆయన అంటాడు, ఆ తాళపు చెవి నా దగ్గర లేదు, ఆ తాళపు చెవి నా దగ్గర లేదు. యేసుప్రభువా నేను పరలోకం రావాలంటే నేను నిన్నే నమ్ముకుంటే నన్ను నమ్ముకోవచ్చు, కానీ తాళపు చెవి మాత్రం నా దగ్గర లేదా. పేతురుకి ఇచ్చా, ఆయన ఏం చెప్తే అది చేయండి మీరు. పరలోకం యొక్క తాళపు చెవులైన పేతురుకి చేశాడు, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులైన ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఆ తాళపు చెవి దగ్గర నువ్వు పేతురు దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభు దగ్గరికి వెళ్తా అంటాడు. ఆ డ్యూటీ నాది కాదు, పరలోకం నాది, ఆ తలుపు నాది, తాళం కూడా నాది, తాళపు కప్పు కూడా నాది, కానీ తాళం మాత్రం పేతురు గారికి ఇచ్చారు. ఆయన తెరిస్తే లోపల రండి, మూసేస్తే మీరు బయట ఉన్నాడు. అంటే ఆయన వాక్య ప్రకారం జీవిస్తే, అపోస్తులు 2:38 ప్రకారం ఒకవేళ మీరు వాక్యపు మార్గంలోకి వస్తే నీ కొరకు పేతురే తెరుస్తాడు తాళం. వీళ్ళు వెళ్ళొచ్చు లోపలికి, వీళ్ళు వెళ్ళొచ్చు లోపలికి, వీళ్ళు వెళ్ళొచ్చు లోపలి. ప్రభా నీ వాక్య ప్రకారం వచ్చారయ్యా అని అపోస్తులు 2:38 చెప్పబడిన లేఖనం ప్రకారం తాళం తీస్తాడు. తాళం తీయగానే తాళం ఇప్పబడింది, అక్కడ పరలోకానికి వెళ్ళే తాళము అక్కడ తెరవబడింది. ఆ తాళం తెరవబడితే నువ్వు గ్రహిస్తే ప్రతి వాడు లోపలికి వెళ్ళాలి. బైబిల్ అదే ఉంది, ప్రతి వాడు, నువ్వు కాదు నేను కాదు, ప్రతి వాడు అని రాయబడింది అక్కడ. ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడు ఆ ద్వారం కూడా పరలోకంలోకి వెళ్ళాలి, కానీ మరొక ద్వారము లేదు. ఎందుకంటే బైబిల్లో లేవు, కానీ బైబిల్లో ఉంది ఒక బాప్తీసం ఉంది, కానీ లోకములో చాలా బాప్తీసాలు ఉన్నాయి. జెండా కింద బాప్తీసం ఉంది, సిఎస్ఐ చిలకరం బాప్తీసం ఉంది, ఆర్సిఎం వాళ్ళు సప్రసాదం అంటారు, ఏదో అంటారు, చిన్న పిల్ల పుట్టగానే బాప్తీసం ఇస్తారు. ఇది కొత్తది అంటున్నారు, దాటుడు బాప్తీసం అంటే ఏం దాటుతారు నాకు తెలియదు, దాటుడు బాప్తీసం అంట. సరే, కొంతమంది జెండా కింద వెళ్తూ ఉంటారు, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒకే ఒక బాప్తీసము, అది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తీసం. అది తప్ప వేరొక బాప్తీసం, అదే తాళపు చెవి. పేతురికి ఇచ్చిన తాళపు చెవి అదే. ఇప్పుడు దేవుడి దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయి? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఈయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో, జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొద్ది స్టోరీ చెప్పాలి నేను కొద్ది అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. ఆ మృతుల లోకంలో, పాతాళ లోకంలో ఏం జరిగిందో చెప్పాలి. ఆయన తాళం తీసుకొని వస్తున్నాడు. అప్పటికి ఆయన పాతాళాన్ని జయించాడు, మరణం యొక్క శల దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ తాళం తీశాడు. ఎందుకంటే తాళం చెవులు ఈ చేతిలోకి వచ్చాయి. తాళం తీయగానే యోబు నిలబడి ఉన్నాడు. ఎవరు నిలబడి ఉన్నారు? యోబు నిలబడి ఉన్నాడట. యోబు నిలబడి చూస్తామంటే వెనకాల అబ్రహాం నిలబడి ఉన్నాడు. అబ్రహాం వెనకాలే ఆయన భార్య నిలబడిందంట. ఆమె శారా వెనకాలే యాకోబు, రాహేలు వీళ్ళంతా ఉన్నారంట. బ్యాచ్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు వాళ్ళు. గమనిస్తున్నారా? ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. ఆ లాస్ట్ లో యేసేపు ఉన్నాడంట, వెనకాల ఉన్నాడంట. మీరు గమనిస్తున్నారా? అయ్యా యేసేపు నువ్వు ఎక్కడికి ఎట్లా వచ్చావు? అయ్యా నేను ముందే మా మా తమ్ముడికి చెప్పాను, మా నాన్న చెప్పాను, నాన్న నేను చచ్చిపోతే, మా సహోదరులు నేను చచ్చిపోతే ఐగుప్తులో ఉంచొద్దు, మన కొరకు ఒక ప్రత్యేకమైన ఒక స్థలం ఉన్నది, అది పునరుద్ధానం చెందే స్థలం ఉన్నది, ఎత్తబాటు స్థలం ఒకటి ఉన్నది. దేవుడు పిలిచినప్పుడు పరిశుద్ధులందరూ పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ లేపబడే ఒక స్థలం ఉన్నది. ఆ లేపబడే స్థలంలో తీసుకెళ్ళి నన్ను బాధి పెట్టండి. రుజువు ఒకటి ఉంది. అపోస్తులు 2:38 రుజువులు చాలా ఉన్నాయి. మొత్తం 28 రుజువులు లేవు. నీకు ఈ రోజు రోగం తగ్గటానికి విశ్వాసం లేదు. అయ్యగారు ప్రార్థన చేసినా ఏమో తగ్గదేలా అనుకుంటున్నా. అయ్యగారు ఆయన బలవంతంగా బలంగా ప్రార్థన చేస్తాడు, కానీ నువ్వు వెళ్తా అనుకుంటావు ఇది ఇప్పుడు తగ్గదే అయ్యగారు మీరు ప్రార్థన చేసినా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ప్రార్థన చేసినా ఈ రోగం తగ్గదు, నన్ను విడిచిపెట్టదులేండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. నీకు దీనికే విశ్వాసం లేకపోతే పొద్దున ఎత్తబడి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్ముతున్నారా? ఈ చిన్న విషయానికే నువ్వు విశ్వాసం చూపకపోతే రేపొద్దున రాకడొచ్చి మరొక ఆర్భాటం రాబోతుంది. పౌలు చెప్పాడు, మరొక 3వ ఆర్భాటం రాబోతుంది. మరలా ఆయన కేక వేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 3వ ఎత్తబాటులో, 3వ ఆర్భాటంలో ఆ కేక బిగ్గరగా వేసినప్పుడు ఆ స్వరాన్ని నువ్వు వినకపోతే, లాజరు ఆ స్వరం వినకపోతే లాజరు బయటకు వచ్చేవాడు కాదు. పాత నిబంధన పరిశుద్ధులందరూ ఆ కేక వినకపోతే, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి బైబిల్ చెబుతుంది. ఆమేన్. సమాధులు తెరవబడ్డాయి. ఆ రోజున లాజరు సమాధి తెరవబడినట్లుగానే ఇక్కడ సమాధులు తెరవబడ్డాయి. మొదట ఆయన లేచాడు, ఆయన వెనక పాత నిబంధన పరిశుద్ధులందరూ ఆయనతో కలిసి లేచారు. అవునా? 2వ ఆర్భాటం అయిపోయింది, 2వ పునరుద్ధానం కూడా అయిపోయింది. ఆయన ఏం చేశాడు? 50 రోజులు
ఆయన ఈ భూమి మీద. అవునా? దేవుని స్తోత్రాలు. 40 రోజులు ప్రయాణం. అబ్రాహాము అడిగాడంట, ప్రభా నాకు కొద్దిగా సమయం ఇస్తావా? యోబు అడిగాడంట, ప్రభా నాకు కొద్దిగా సమయం ఇస్తావా? ప్రభా నా అంట 40 రోజులు ఈ భూమి మీదే ఉంటాను. 40 రోజులు ఈ భూమి మీదే ఉంటాను, మీ ప్రాంతాలన్నీ చూసి రమ్మని పంపిస్తే అబ్రహాము, శారా వారు బలిపీఠాలు కట్టిన ప్రతి స్థలాన్ని దర్శించారు. నీకు తెలుసా, ఇస్సాకుకి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిన ఆ పర్వతాన్ని కూడా దర్శించారు. శారాకి చెప్తున్నాంట, శారా నాకు మన కుమారుడు, నీకు తెలియదు, నువ్వు అప్పుడు రాలేదు, నువ్వు చెప్తే బాధపడతావని నేను నీకు చెప్పలేదు. ఇస్సాకుని తీసుకొచ్చి ఇదిగో ఈ కొండ మీదే నేను ఇక్కడ బలి ఇవ్వాలనుకుంటే పరలోకంలో పరలోకంలో నుంచి వచ్చి ఈయనే ఆయన నాకు మన కుమారుడు యొక్క మరణాన్ని తప్పించి మరణము నుంచి సజీవుగా లేపిన వాడు ఈయనే. హల్లెలూయా. మరలా ఇప్పుడు పాతాళం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. అబ్రహాము అంటే వెనకాల యోబు ఎవరైనా అంటున్నాడు. ఆయన ఎవరు అంటే యోబు అంటున్నాడంట, నేను దర్శనంలో చూశాను ఈయన శరీరం ధరించి దర్శనంలో వచ్చాడు. ఆయన ప్రక్కన అప్పుడే నేను నిలబడి ఉన్నాను. ఆ యవన కాలంలో ఉన్న యోబును కూడా నేను చూసుకున్నాను. ఆ రోజే ఈయన గురించి నేను ఒక ప్రవచనం చెప్పాను. నా విమోచకుడు సజీవుడు, మరలా కన్నులారా చూస్తానని నేను చెప్పాను. ఆయన ఈయనే. ఆ వాక్యం గురించి ఇప్పుడు నేను చెప్పింది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంగమా, శారాలు చెప్తున్నారు, నా కుమారుని బ్రతికించడానికి వచ్చింది కూడా ఈయనే. అబ్రామా ఆగని పరలోకం నుంచి కేక వేసుకుంటా వచ్చి చెప్పింది కూడా ఈయనే. ఎంత స్టోరీ జరుగుతుందో తెలుసా? ఎన్ని దాచబడిన విషయాలు బయట వాళ్ళకి తెలియదు. ఆ రొట్టె పైన పట్టించుకోకుండా పడిపోయిన రొట్టె ముక్కలు ఇవన్నీ మనకే. ఆమేన్. ఆ నీరాలు వచ్చాను అయ్యా, ఆ పడిపోయిన చాలు అయ్యా, ఆ చేతుల్లో ఎద్దు. ఆ రాయిబడ్డ గ్రంథాలు మాకొద్దు, ఆ సిద్ధాంతాలు మాకొద్దు, ఆచారాలు మాకొద్దు. ఆ ఎవడు పట్టించుకోకుండా పడిపోయాను చూసావా? అవి చాలయ్యా. విశ్వాసమే ప్రత్యక్షత. హల్లెలూయా. విశ్వాసమే ప్రత్యక్షత. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న 7 సంఘకాలాలు మృతి చెందాయి, కానీ 7వ సంఘకాలానికి మరణం లేదు. ఎందుకో తెలుసా? 7వ సంఘకాలములో వధువు ఉన్నది. ఏ వధువు ఉంది? ఎత్తబడే వధువు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 7లో హానోకు ఎత్తబడ్డాడు. అవునా? 7 అక్షరాల మనుషుడైనటువంటి అబ్రహాము మరొక పునరుద్ధానం రాగానే అక్కడ పాత నిబంధన భక్తులందరూ కూడా 2వ ఎత్తబాటు జరిగిపోతా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు 3వ ఎత్తబాటు మన కొరకు. 3వ ఎత్తబాటు మన కొరకు. ఇప్పుడు ఆర్భాటం నువ్వు వినాలి. దేవునికి స్తోత్రాలు. ఆర్భాటము నీకు తెలియాలి. ఆ ఆర్భాటాన్ని నువ్వు చూడాలి. ఆర్భాటము తెలియకపోతే, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆ ఉరుము శబ్దమును వినపోతే, 7 ముద్రలు 7 ఉరుములు కదండి. ఈ 6 సంఘకాలాల్లో ఉన్న వాళ్ళు తెలుసా? 7 ముద్రలు ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా. ఈ 6 సంఘకాలాల్లో ఉన్న వాళ్ళకి లవొదికీయ 7వ సంఘకాలంలో ఉన్న 7 ముద్రల యొక్క మర్మాలు వాళ్ళకి తెలుసా? వాళ్ళందరూ మృతి చెందారు. ఇలా చెప్పాను, ఆదాము, షేతు, ఇంకా ఎవరెవరో, ఎనోషు, కెయినాను, మహాలేలు, ఏరోదు, వీళ్ళందరూ మరణించారు. మొదటి నుంచి 6 మరణించుకుంటూ వచ్చారు. కానీ 7వ వారికి మరణం లేదు. ఆమేన్. 7వ వాడికి మరణం లేదు. మొదటి దినము చీకటబడింది, 2వ దినం చీకటబడింది, 3వ దినం చీకటబడింది, 4, 5, 6 అన్ని చీకటబడ్డట్టు రాయదు. కానీ 7వ దినానికి చీకటబడినట్టు లేదు. అందుకే మనం 7వ సంఘ కాలంలో, ఎత్తబడే కాలంలో, ఎత్తబాటు యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ ప్రధాన బోర శబ్దం ఏమిటంటే, ప్రవక్త అన్నాడు, 7 ఉరుములు ఉరిమినప్పుడు, ఆ శబ్దాలు పలికినప్పుడు, 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రతి ఉరుముకి ఒక ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. ప్రతి ఉరుముకి అది ప్రభు యొక్క స్వరము. ఉరుమంటే ఏదో కాదు, దేవుని యొక్క స్వరము. ఆ స్వరం అంటే ప్రత్యక్షపరచబడినదే స్వరము. ఈ రోజు కూడా దేవుడి సంఘములో ఉరుముచున్నారని చెప్పొచ్చు.
ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క స్వరము ఆ మొదటి ఏర్పాట్లో ఉన్న ప్రతి వారికి అది వినపడుతూనే ఉంటది. అందుకని యోహాన్ ఏమన్నాడు, బ్రతికుండగానే ఆయన అన్నాడు, ఆయన ఆత్మవశుడై వెళ్ళి ఆయన ఏమన్నాడు, పరలోకములో మొదట వినిన ఆ స్వరమే. ఆమేన్. యోబు అంటున్నాడు, మొదట నేను వినిన ఆ స్వరమే. అబ్రహాము అంటున్నాడు, మొదట వినిన ఆ స్వరమే. ఆ స్వరం ఏదో కాదు, వాక్యమై ఉన్నది. ఈ రోజు నా స్వరము ఉరుమై ఉన్నది. ఇది వధువు కొరకు పంపబడిన 7 ఉరుములు. ఈ ఉరుముల శబ్దం వినబడినప్పుడు లాజరు బ్రతికాడు. ఈ ఉరుముల శబ్దం వినబడినప్పుడు పాత నిబంధన భక్తులు బ్రతికారు. ఎత్తబాటులోకి వెళ్ళిపోయారు. రెండు ఎత్తబాట్లు అయిపోయినాయి కదా. ప్రైజ్ ది లార్డ్. హానోకు ఎత్తబాటు అయిపోయింది, పాత నిబంధన పరిశుద్ధుల యొక్క ఎత్తబాటు కూడా అయిపోయింది. 3వ ఎత్తబాటు వధువు ఎత్తబాటు మాత్రమే ఉంది. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడతారు? ఒకవేళ దీన్ని నువ్వు కోల్పోతే నీకు ఎత్తబాటు అనేది తెలియదు. ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే బయట నుంచి ఎవరైనా కొత్తగా వస్తే పాస్టర్ గారిని కలుసుకోండి. ఇంకా నాకంటే మంచి విషయాలు చెప్తారు ఆయన, నాకంటే గొప్ప విషయాలు చెప్తారు. మీకు తెలియకపోతే, ఎందుకంటే మనము బ్రతుకుతుందే దేవుని కోసం, కాలక్షేపం కోసం ప్రార్థనకి రావటం లేదని నేను అనుకుంటున్నాను. కాలక్షేపం కొరకు వస్తే నీకు లోతు బ్రతికే అయిపోద్ది. కాలక్షేపానికి వచ్చాడు అబ్రహాంతో బతకటానికి వచ్చాడు, జీవించడానికి రాలా. కానీ అబ్రహాము జీవించాలనుకుంటున్నాడు, బ్రతకాలనుకోవట్లా. బ్రతికి ఎక్కడైనా బ్రతకొచ్చు. జీవించాలని కోరుకున్నదే దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. జీవించాలని కోరుకునేదే దేవుని సంఘం. అపోస్తుడైన పౌలు చెప్పాడు దెస్సలోనికలో, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, 3వది దేవుని దూత బోర. ఆమేన్. ఆ శబ్దము 7వ దూత బోర ఊదినప్పుడే, 7వ దూత బోర ఊదినప్పుడే వధువు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనము మరణించే 6 సంఘకాలాల్లో లేము, కానీ జీవించుతున్న 7వ సంఘకాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే 7వ సంఘకాలంలోనే వధువు సిద్ధపాటు కలుగుతుంది. ఆయన ఏం చేశాడు? నేను చెప్పాను, ఆదాము దేవుని కలిగిన వాడే, షేతు దేవుని కలిగిన వాడే, మహాలేలీలు దేవుని కలిగిన వాడే, కెయ్యనాను దేవుని, ఏరోదు దేవుని కలిగిన వాడే. అవునండి, వీళ్ళందరూ దేవుని కలిగిన వాళ్ళే. అవునా? 6 సంఘకాలాల్లో ఉన్నవాళ్ళు దేవుని కలిగిన వారే. ఏపీసీ మొదలుకొని ఫిలదెల్ఫియా వరకు 6 సంఘకాలాల్లో దేవుని కలిగిన వారే. కానీ వాళ్ళందరూ మరణించారు. మొదటి దినం మరణించింది, 2వ దినం మరణించింది, 3, 4, 5, 6 దినాలు మరణించాయి. అంటే చీకటపడింది, ఉదయమైంది, చీకటపడింది, ఉదయమైంది. కానీ 7వ దినానికి దేవుడు దాన్ని తీసుకురాలేదు. 6 యొక్క వంశావళులు మరణించాయి, కానీ 7వ వాడైన హానోకు మరణించలేదు. క్యాచ్ చేస్తున్నారా? ఆ లైన్ క్రాస్ చేస్తే నీకు ఖచ్చితంగా వాక్యం అంటే ఏంటో తెలిసింది. దాన్ని క్యాచ్ చేయలేదు అనుకో, దాన్ని పట్టుకోలేకపోయావు అనుకో, వాక్యం ఏదో చదువుతావు, యోహాను సువార్త చదువుతావు, మత్తయి సువార్త చదువుతావు. మీకు తెలుసా, యోహాను సువార్త వరకు ధర్మశాస్త్రమే. మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన కాదండోయ్. యోహాను సువార్త వరకు ధర్మశాస్త్రమే బోధించబడింది. అపోస్తుల పరిచర్య స్టార్ట్ అయ్యాక క్రొత్తగా జన్మించటం ప్రారంభించారు. అక్కడి నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. హల్లెలూయా. ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అవును, నూతన సృష్టి అంటేనే క్రీస్తు. నూతన సృష్టి అంటేనే క్రీస్తు అండి. ధర్మశాస్త్రము మొదలుకొని యోహాను సువార్త వరకు ధర్మశాస్త్రమే. యేసు క్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించాడు. అవునా? అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, వాక్యోపదేశకులు అందరూ ధర్మశాస్త్రాన్ని బోధించారు. కానీ ఎప్పుడైతే అపోస్తులకు ఇవ్వబడిందో పరిచర్య, అక్కడి నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. అందుకే పాత నిబంధనలో 2 ఎత్తబాట్లు. హానోకు ఎత్తబడ్డాడు. అలాగే సువార్తల్లోకి వచ్చేసరికి పాత నిబంధన పరిశుద్ధులు 2 ఎత్తబాట్లు పాత నిబంధనలో జరిగాయి. 3వది క్రొత్త నిబంధనలో వధువు ఎత్తబాటు అక్కడ దాచబడి ఉంది. ఆ మర్మాన్ని ఈ రాత్రి నువ్వు గుర్తించగలిగితే, ప్రభా బయట వినటం కాదు, లోపల నేను సిద్ధపడతా. బయట విన్నది కాదు ప్రభా, వాక్యముతో లోపల నేను సిద్ధపడతానని ఆ ఎత్తబాటు విశ్వాసంతో సిద్ధపడితే, ఒక రోజున ఖచ్చితంగా ఆ ఉరుము శబ్దం నీ యొద్దకు రాగాని, ఆర్భాటము నీ యొద్దకు రాగాని, నీ పేరు పెట్టి లాజరును పిలిచినట్లుగా నీ పేరు పెట్టి పిలవగానే నీ ఎత్తబాటు క్రమములో నువ్వు ఉంటావు. ఒకవేళ భూమి మీద 100 మంది ఎత్తబడుతున్నారా, ఆ 100 మందిలో నేను ఉండాలని కోరుకో. 50 మంది ఎత్తబడతారా, ఆ 50 మందిలో నేను ఉండాలని కోరుకో. లేదు 10 మంది ఎత్తబడతారా ఈ భూమి మొత్తం మీద, ఆ 10 మందిలో నేను ఉండాలి ప్రభు అని కోరుకో. లేదు 2 ఎత్తబడతారా, ఆ 2లో ఒక వ్యక్తి నేనై ఉండాలని కోరుకో. లేదు ఒకరే ఎత్తబడతారా, ఆ ఒక్క వ్యక్తిని నేనే ప్రభు. అలాంటి విశ్వాసం నీకు వస్తేనే నువ్వు దేవునితో హానోకులాగా నడవగలుగుతావు, లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. కనుక సిద్ధపడతారని నేను నమ్ముచు
ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. చక్కటి వర్తమానాన్ని ప్రభా, అయా ఈ దినముకు ఈ కాలము కావలసినటువంటి వర్తమానం ప్రభు మీరు మాకు దయచేశారు, మేము నమ్ముతున్నాము నాయన. నిజంగా నా తండ్రి ఈ రోజు మేము ఎంతో ఆనందపడుతున్నామని మేము నమ్ముతున్నాం నాయన. నిజంగా మీరే స్వయంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఈ కాలంలో ఈ గడియలో మేము ఎలా జీవించాము, ఎలా జీవిస్తున్నామో, సిద్ధపాటు అనేటువంటిది ఎలా చేయాలో, ఎలా ఉంటే సిద్ధపాటు ఉంటుందో, ఏ స్థలంలో ఉంటే ఎత్తపడతామో నేను మాట్లాడిన గొప్ప దేవుడు నాయన. అయ్యా మరొకసారి నీ సాగు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ